చిన్న ప్రార్థన చేసుకుని ఈనాటి వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన దేవ, ఘనుడు అయినటువంటి మహిమ కలిగినటువంటి మహారాజా, మీ పరిశుద్ధ పాదములకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాకు మా జీవితంలో ఇంకొక వారాన్ని ఆయుష్గా ఇచ్చారు, అందును బట్టి స్తోత్రాలు. ఈ దినాంతమున మరి ఒక్కసారి మీ వాక్యాన్ని మేము ధ్యానించాలని ప్రభా పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికను మేము క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని మీ పరిశుద్ధాత్మ పౌలును ప్రేరేపించి ఆయనకు ఈ మాటలు ఇచ్చారు కాబట్టి ఈ మాటలు మీ పరిశుద్ధాత్మ ద్వారా మేము కూడా గ్రహించి వీటిలో ఉన్నటువంటి విషయాలను మా జీవితానికి అన్వయం చేసుకొని మా జీవితంలో మార్చుకునేటువంటి విధంగా మేము ఉండగలుగునట్లు మీ ఆత్మతో మమ్మల్ని తాకండి, మీ ఆత్మతో మమ్మల్ని ప్రేరేపించండి, మీ ఆత్మ నడిపింపుకునేందుకు మమ్మల్ని తీసుకుని రండి. మీ ఆత్మకు మేము విధేయులుగా మా మనస్సును మీ వైపు మాత్రమే ఉంచి దుష్టుని ప్రతి అడ్డును తొలగించి మీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు అవకాశం అనుగ్రహించండి. మా ఆత్మీయ నేత్రములు తెరవండి. ఈ రానున్నటువంటి సమయము మాకు ఆశీర్వాదకరంగా ఉంచండి. సమస్తమును మీ హస్తాలకి అప్పచెప్తూ త్వరలో రానున్న యేసు ప్రభు అతి శ్రేష్టమైనటువంటి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రోమా సంఘానికి పౌలు ఈ పత్రికను రాస్తా ఉన్నాడు. ఈ పత్రికను పౌలు రాస్తా ఉన్నప్పుడు ఆ సంఘం యొక్క స్థితి ఏంటో, పరిస్థితి ఏంటో మనము ప్రారంభంలో గమనించాం. ఇది యూదుల యొక్క సంఘంగా ప్రారంభించబడి అన్యజనుల యొక్క సంఘంగా మధ్యలో మారి మరలా ఇప్పుడు యూదులు రోమా పట్టణానికి తిరిగి రావడాన్ని బట్టి మిశ్రిత సంఘంగా మారింది అన్నటువంటి ఈ విషయాన్ని, ఆ సంఘంలో జరిగినటువంటి మార్పులను మనం గమనిస్తూ వస్తున్నాం. కాబట్టి ఒక రకమైనటువంటి కొరత ఈ సంఘంలో ఏర్పడింది. యూదులుగా ప్రారంభించబడినప్పుడు యూదులు కలిసి ఆరాధించేవారు కాబట్టి వారి ఆరాధన వారు పూర్వము ఆరాధించినటువంటి విధానానికి ప్రత్యేకంగా ఉండేది కాదు. ఎందుకంటే ప్రారంభంలో క్రైస్తవులందరూ కూడా దేవాలయానికి వెళ్ళి ఆరాధించేవారు, సమాజ మందిరాలలో కూడుకునేవారు. అపోస్తుల కార్యాలు మనం ధ్యానిస్తా ఉన్నప్పుడు ఈ విషయాలను మనం గమనించాం. ఆ తర్వాత వేరే వ్యక్తుల యొక్క ఇళ్లలో వారు ధ్యానించడం లేకపోతే కలుసుకోవడం మొదలుపెట్టారు సంఘాలుగా. కానీ దానికి ముందు వారు అయితే దేవాలయంలోనో, యెరూషలేములో ఉంటే దేవాలయంలోనో, లేకపోతే సమాజ మందిరాల్లోనూ వారు సమాజంగా కూడుతూ వారికంటూ ఒక గుంపును ఏర్పాటు చేసుకుని వారు అక్కడ వాక్యాన్ని ధ్యానించేవారు, ప్రార్థించేవారు, సహవాసాన్ని కలిగి ఉండేవారు. కాబట్టి అలాంటి పరిస్థితిలో నుంచి వారు ఈ రోమా సంఘము ముందు వచ్చినది కాబట్టి ప్రారంభంలో సంఘం అంతా కూడా యూదులుగా ఉన్నారు కాబట్టి వారి యొక్క ఆరాధన మారు మనస్సు పొందక పూర్వము యూదులు ఎలా ఆరాధించేవారో ఆ యొక్క శైలిని అనుసరిస్తూ ఉండేది. వారు ఇప్పుడు క్రీస్తును ఆరాధిస్తున్నారు, క్రీస్తును ధ్యానిస్తూ ఉన్నారు, వాక్యాన్ని క్రీస్తు యొక్క వెలుగులో వారు చదువుతూ ఉన్నారు, ధ్యానిస్తూ ఉన్నారు. కానీ వారి ఆరాధన శైలి, వారి యొక్క పద్ధతులు ఇవన్నీ కూడా సుమారుగా పాత నిబంధనకు సంబంధించినవే. బలులు ఇవ్వడం మానేశారు, నైవేద్యాలు ఇవ్వడం మానేశారు. ఇవన్నీ కూడా క్రీస్తులో నిరూపించబడినవని లేకపోతే నెరవేర్చబడినవి అన్నటువంటి విషయాన్ని వారు అర్థం చేసుకున్నారు. కాబట్టి వాటిని ఆపేశారు. కానీ మిగతా విషయాలు వారు యూదుల ద్వారా ప్రేరేపితులు కాబట్టి, యూదా మతములో నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి అదే పద్ధతులను అనుసరిస్తూ వస్తున్నారు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అన్యజనులు సంఘంలోనికి ఒకరిగా నెమ్మదిగా రావడం మొదలుపెట్టారు. కానీ యూదులు అప్పటికే ఒక ఆచారం కలిగి ఉన్నారు కాబట్టి, ఒక పద్ధతిలో వెళ్ళిపోతా ఉన్నది కాబట్టి సంఘమంతా కూడా ఆ ఆచారానికే, ఆ పద్ధతికే వారు కొనసాగడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇది యూదుల యొక్క మతంగా పరిగణించబడతా ఉన్నది క్రైస్తవ్యం. కాబట్టి ఆ రకంగానే వారు ప్రారంభంలో తమ యొక్క విశ్వాస జీవితాన్ని ప్రారంభించారు, ఆరాధించడం మొదలుపెట్టారు. ఆ శైలిని వారు కొనసాగించడం మొదలుపెట్టారు. కొంతకాలం అయిన తర్వాత యూదుల్ని వెళ్ళిపోమని చెప్పి అక్కడ ఒక ఆజ్ఞ వచ్చింది. క్లౌదియ చక్రవర్తి యూదులను బహిష్కరించడంతో రోమా పట్టణం నుంచి
ఇప్పుడు యూదులంతా కూడా ఖాళీ అయిపోయారు. కేవలం అన్యజనులు మాత్రమే మిగిలి ఉన్నారు ఆ సంఘంలో. వారికి కొంచెం స్వేచ్ఛ వచ్చింది. యూదులైనటువంటి వారు పాటించేటువంటి కొన్ని యొక్క కార్యక్రమాలను వారు చేయాల్సిన అవసరం లేదని అనుకున్నారు. 5 సంవత్సరాలు యూదులు లేకపోయేసరికి అన్యజనులకు కొంచెం స్వేచ్ఛ రావడంతో ఆరాధన శైలి మారింది. క్రొత్తగా వస్తున్నటువంటి వ్యక్తులు లోపలికి రావడంతో ఆరాధన యొక్క ఆ పద్ధతులు మారడం మొదలుపెట్టాయి. కొన్ని ఆచారాలు మారడం మొదలుపెట్టాయి. యూదులకి మాత్రమే నచ్చినటువంటి కొన్ని పద్ధతులు మారడం మొదలుపెట్టాయి. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మరలా యూదులందరూ కూడా రావచ్చు అన్నటువంటి ఆజ్ఞ వచ్చినప్పుడు, నీరో చక్రవర్తి దగ్గర నుంచి యూదులందరూ మరలా రోమాకి వచ్చినప్పుడు, వారి వారి సంఘాలకు వారు వెళ్ళినప్పుడు అక్కడ సంఘంలో ఉన్నటువంటి పద్ధతులు కొంచెం మారినట్లు, ఇప్పుడు అన్యజనుల యొక్క ఆరాధన శైలిలో అవి ఉన్నట్టు వారు దేవతల్ని పూజించట్లేదు, కానీ వారికి కావలసినటువంటి కొన్ని పద్ధతులు మార్చినట్లు మనం గమనించగలుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు యూదులకి అన్యజనులకి మధ్యలో గుసగుసలు వచ్చాయి. మా పద్ధతి అనేటువంటి ఆలోచనలు వచ్చాయి. మేము పెద్ద అనేటువంటి ఆలోచనలు వచ్చాయి. మీరు వెళ్ళిపోయారు, మరలా వచ్చారు, మేము ఇప్పటి నుంచో ఎక్కడో ఉన్నవాళ్ళం, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ రావడం మొదలుపెట్టాయి. మేము ముందు ముఖ్యము, ఎందుకంటే యేసుక్రీస్తు మావాడు, ధర్మశాస్త్రము మాది, కాబట్టి మేము ముఖ్యం అని యూదులు అంటా ఉంటే, దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు, మిమ్మల్ని విసర్జించాడు అని అన్యజనులు అంటా ఉండడం మొదలుపెట్టారు. కాబట్టి పలు రకాలైనటువంటి ఈ ఇబ్బందులు, ఈ యొక్క గొడవలు వస్తున్నటువంటి నేపథ్యంలో పౌలు ఈ పత్రికని రాస్తా ఉన్నాడు. కాబట్టి నెమ్మదిగా పౌలు అన్యజనులు అంతేకాకుండా యూదులు కూడా ఎలా దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తులో పౌలు ఈ పత్రికలో రాయబోతున్నాడు అనమాట. ఎలాగ ప్రతి ఒక్కరూ కూడా ఒకటే పరిస్థితిలో నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, ఎలాగ ప్రతి ఒక్కరము కూడా పాపం అన్నటువంటి బంధకములు ఉన్నటువంటి వారము, ఎలా ప్రతి ఒక్కరి కోసమని క్రీస్తు యొక్క రక్తము ధారబోయపడిందో, ఎలా ప్రతి ఒక్కరూ కూడా నీతిమంతులుగా తీర్చబడతారో, ఎలా ప్రతి ఒక్కళ్ళు వారు తమ యొక్క విశ్వాస జీవితంలో కొనసాగాలో, ఇవన్నీ కూడా పౌలు రాసుకుంటూ వచ్చాడు. యూదులకు వేరేగా అన్యజనులకు వేరేగా దారులు లేవు కానీ అందరికీ ఉభయులకి కూడా ఒకటే రకమైనటువంటి దారి క్రీస్తు ద్వారా మనకి దేవుని దగ్గరకు వేయబడింది అన్నటువంటి ఈ విషయాన్ని పౌలు ఈ 16 అధ్యాయాల్లో కూడా నిరూపించబోతాడనమాట. కాబట్టి దానికి బ్యాక్గ్రౌండ్ మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాం. ప్రారంభంలో కొన్ని 7 వచనాలలో కూడా ఈ మాటలు తను చెప్తా ఉన్నప్పుడు వీటిని నమ్మడానికి ఎందుకు వారికి అవసరత ఉన్నది, కాబట్టి వాటిని పౌలు నిరూపిస్తా ఉన్నాడనమాట. నేను అధికారం కలిగినటువంటి వాటిని, నేను క్రీస్తు యొక్క దాసుడును, నేను సంఘానికి అపోస్తులుడును అన్నటువంటి ఈ విషయాలను చెప్తా ఉన్నాడనమాట. అన్యజనులకు అపోస్తులుడు కాబట్టి మీకు కూడా అపోస్తులుడినే, కాబట్టి మీకు అపోస్తులుడుగా నేను ఈ మాట చెప్తా ఉన్నప్పుడు ఈ మాటను మీరు అంగీకరించాలి, మీరు నమ్మాలి, ఇది అధికారముతో చెప్పబడుతున్నటువంటి మాట అని మొదటి 7 వచనాల్లో కూడా తాను వీరికి చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు తను ఏ ప్రేమతో రాస్తున్నాడో, వారిని దూరం నుంచి మాత్రమే ఉత్తరాలు రాసి మాత్రమే వారికి ఈ బోధ చేయాలని ఆలోచించట్లేదు, కానీ వాళ్ళ దగ్గరికి రావాలన్నటువంటి ఆశ కూడా ఈయనకు ఉందన్నటువంటి విషయాన్ని ఆయన గత వారం మనం చూసినప్పుడు 8, 9, 10 వచనాల్లో మాట్లాడడం మొదలు పెట్టాడు. కాబట్టి ఆ వచనాలని మరలా ఒకసారి మనం చూద్దాం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని 8వ వచనంలో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనం చూసాం. 9వ వచనంలో ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బ్రతిమాలు కొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనిచున్నాను. ఎందుకు ఆయన కుమారుని స్వార్థ విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి అని దేవునిని సాక్షిగా పెట్టి తను ఎలాగా వారి గురించి ప్రార్థిస్తున్నాడో, ఎంతగా వారి దగ్గరికి రావాలని ఆతురత కలిగిన వాడే ఉన్నాడో ఈ విషయాలని వారికి చెప్తా ఉన్నాడు అనమాట. నమ్మండి ఇది అని ప్రాధేయపడుతున్నట్లు 8, 9, 10 వచనాల్లో మనం చూస్తా ఉన్నాం. వారి గురించి ఆరాధిస్తా ఉన్నాడు, వారి విశ్వాసం గురించి సంతోషపడతా ఉన్నాడు, అంతేకాకుండా వారి దగ్గరికి రావాలనేటువంటి ఆకాంక్ష కలిగిన వాడే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తా ఉన్నాడు అనమాట. ఇప్పుడు మనం 11వ వచనం నుంచి కనుక చూస్తే ఇక్కడ ఈ ఆకాంక్షను ఇంకా వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఎందుకు రావాలి అని ఆశపడుతున్నాడో ఆ విషయాన్ని కూడా చెప్తున్నాడు అనమాట. ఊరికే వచ్చి నేను రోమా పట్టణంలో ఉన్నటువంటి మహా అద్భుతమైనటువంటి ఈ కట్టడాలు చూడడానికి రావట్లేదు, రోమా
సంస్కృతి అద్భుతమైనటువంటి సంస్కృతి కాబట్టి దానిని నేను చూడడానికి రావట్లేదు, లేకపోతే రోమాలో ఉన్నటువంటి ఆ యొక్క హంగు, ఆ వైభవము, లేకపోతే ఆ యొక్క ఆ కోట గోడలు, వీటన్నిటిని చూడడానికి నేను రావట్లేదు, లేక రోమాలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి భోజన పదార్థాలు తినడానికి నేను రావట్లేదు, కానీ ఏ కారణాన్ని నేను రోమానికి రావాలనుకుంటున్నాను అన్నటువంటిది 11వ వచనం నుంచి వర్ణించడం మొదలు పెడతాడనమాట. ఈ వచనాలని 15వ వచనం వరకు మనం చదువుకుందాం ఈరోజు. ఆ తర్వాత ఒక వచనాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరు స్థిరపడవలనని, 11వ వచనం చదువుతున్నాను. మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగిన విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగుల అపేక్షించుచున్నాను అని 12 వచనాల్లో ఉంటున్నాడు. 13వ వచనం, సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనుల్లో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలని అనేక పర్యాయములు మీ ఎదుకు రానుద్దేశించి తిని, కానీ ఇది వరకు ఆటంకపరచబడి తిని, ఇది మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా, నా వలననైనంత మట్టుకు రోమాలోని మీకును స్వార్థ ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను అన్నటువంటి ఈ మాటలను మనం ఈరోజు ధ్యానించడానికని ప్రయత్నం చేద్దాం 11వ వచనం నుంచి. కాబట్టి మొట్టమొదటిగా పౌలు ఈ భాగములో అంటున్నటువంటి మాట, మీరు స్థిరపడవలని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకు ఇచ్చుటకు మిమ్మును చూడవలనని మిగుల అపేక్షించుచున్నాను. కాబట్టి ఈ అపేక్ష, ఈ కోరిక పౌలుకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కోరిక ఎందుకు వచ్చింది? వీళ్ళని చూడాలనేటువంటి కోరిక ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇవ్వాలి అన్నటువంటి కోరికతో వచ్చిందనమాట. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి కృపావరాన్ని వారికి ఇవ్వాలన్నటువంటి ఆశ ఈయనకి కలిగింది. కాబట్టి దానికోసమని రావాలని ఆశపడతా ఉన్నాడు. మనం ఆత్మ సంబంధమైనటువంటి కృపావరము అనిన వెంటనే సహజంగా మనకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మనకి ఒక లిస్ట్ ఇవ్వబడింది. కాబట్టి అందరూ దృష్టి సాధారణంగా అక్కడికి వెళ్తుంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం చూడండి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. కాబట్టి కృపావరములు నానా విధములైనవి అని అక్కడ మనకి చెప్తా ఉన్నాడు, పరిచర్యలు నానా విధములైనవి అని మనకి అక్కడ చెప్పబడతా ఉన్నది. 8వ వచనం చదవండి. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. కాబట్టి ఇక్కడ ఒక లిస్ట్ ఇస్తా ఉన్నాడు అనమాట. చాలండి, ఇక్కడ ఒక లిస్ట్ ఇస్తా ఉన్నాడు, 9 విషయాలని చెప్తా ఉన్నాడు అనమాట. అనేక రకాలైనటువంటి కృపావరాలు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని పౌలు ఇక్కడ చెప్తూ కనీసం 9 వాటిని ఇక్కడ మనకి రాయడం జరిగిందనమాట. జ్ఞానవాక్యం అన్నాడు, బుద్ధివాక్యం అన్నాడు, భాషలు మాట్లాడడం అన్నాడు, ప్రవచించడం అని అన్నాడు, అద్భుతాలు చేసేటువంటి శక్తి అని అన్నాడు, భాషలకు అర్థాలు చెప్పడం అని అన్నాడు. వీరన్నిటి గురించి కూడా మాట్లాడుతూ వస్తున్నాడు అనమాట. విశ్వాసం అని అన్నాడు. 9 వాటి యొక్క లిస్ట్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది పౌలు. కాబట్టి సహజంగా అందరికీ ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా అని అనగానే ఇక్కడ ఈ మాట దగ్గరికి వెళ్తారనమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం దగ్గరికే వెళ్తారు సహజంగా. కాకపోతే మనకి ఈ కృపావరాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది అని కనుక మనం ఆలోచిస్తే దానికి సరైనటువంటి జవాబు ఉండదు. ఎందుకంటే రోమీలకి రాస్తూ ఆయన 12వ అధ్యాయంలో పౌలు ఏమంటున్నాడు చూడండి. 12వ అధ్యాయంలో రోమీలకు రాస్తూ 6వ వచనం నుంచి చూడండి ఒకసారి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచనమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలను అని రాస్తా వస్తున్నాడు అనమాట. కాబట్టి రోమీలకే రాస్తూ
పౌలు అంటున్నాడు మనకి కృపావరాలు అనుగ్రహించబడ్డాయి, వేరు వేరు కృపావరాలు అనుగ్రహించబడ్డాయి మనకి అని రాస్తున్నాడు. కాబట్టి రోమీలకు వేరు వేరు కృపావరాలు అనుగ్రహించబడినప్పుడు పౌలు మరలా వచ్చి కృపావరాలు అనుగ్రహించవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? కాబట్టి రోమీలకు కృపావరాలు ఆల్రెడీ ఉన్నప్పుడు పౌలు కృపావరాలని అనుగ్రహించవలసినటువంటి అవసరత లేదు, కృపావరాలు ఇవ్వాల్సినటువంటి అవసరత లేదు. వారికి ఆల్రెడీ ఉన్నప్పుడు, లేనప్పుడు ఆలోచించినా సరే పౌలు అర్థం ఉంది. కానీ ఉన్నప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఎవరికైనా ఆల్రెడీ ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఇది ఇవ్వాలనుకుంటున్నాను అని మనం అనం సాధారణంగా. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కృపావరాలు అని అనగానే మనం సహజంగా మనము ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం దగ్గరికి వెళ్తాం, కానీ వాస్తవానికి పౌలు యొక్క ఉద్దేశంలో అది లేదు. మరి ఇంకేమున్నాయి? పరిశుద్ధ గ్రంథంలో ఇంకా వరాల గురించి మాట్లాడుతూ వచ్చారు. కృపావరము అనేటువంటి ఈ మాటని గ్రీకు భాషలో కరిస్మా అని అంటారు అనమాట. మరి కరిస్మా అనేటువంటి ఈ పదము ఇంకెక్కడ వాడాడు పౌలు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి కనుక మనం చదివితే అక్కడ కూడా పౌలు వాడినట్లు మనం గమనించగలం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి పౌలు రాస్తా వచ్చాడు. అక్కడ ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడి. కాబట్టి ఇక్కడ చదవండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు జీవులను అనుగ్రహించానని చెప్పబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ 7వ వచనంలో వరము, వరము యొక్క పరిమాణము అని అంటున్నాడు. తర్వాత 8వ వచనంలో ఈవులు అని అంటున్నాడు. కరిస్మా అన్నటువంటి ఈ మాటను వాడుతా ఉన్నాడు అనమాట. తర్వాత రాస్తా ఉన్నాడు అనమాట. తర్వాత మనం 11వ వచనం నుంచి చూస్తే అక్కడ రాస్తున్నాడు అనమాట. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగువారు మగ వరకు ఆయన ఈలాగు నియమించను. పరిశుద్ధులు పరిపూర్ణులగుటకు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపురులుగాను, కొందరు ఉపదేశకులుగాను నియమించను. అందువల్ల మనం ఇంకా ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక అని అంటూ రాస్తా వస్తున్నాడు అనమాట. ఈవులు అనుగ్రహిస్తున్నాడు అని అంటూ ఇక్కడ ఏమంటున్నాడు? 4వ అధ్యాయం 7వ వచనం నుంచి ఎఫెసీయులకు ఏమంటున్నాడంటే, పరిచర్య చేయడానికి మనుష్యులను ఇచ్చాడు. అపోస్తలులు కానివ్వండి, సువార్థికులు కానివ్వండి, వారు దేవుడు ఇచ్చినటువంటి వరాలు, వారు దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి ఈవులు అని రాస్తా ఉన్నాడు అనమాట. వారికి దేవుడు వరాలు ఇవ్వడం బట్టి వారు పరిచర్య చేస్తా ఉన్నారు. ఈ పరిచారకులే ఒక రకంగా దేవుడు ఇచ్చినటువంటి వరాలు అని చెప్తా ఉన్నాడు సంఘానికి. దీస్ ఆర్ ద క్యారిస్మా ఆఫ్ ద చర్చ్. ఈ వ్యక్తులు, ఈ పరిచారకులు, మీ మీద ఉన్నటువంటి అధ్యక్షులు, మీకు ఉన్నటువంటి సంఘ కాపరులు, సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, ఇలాంటి వారందరూ కూడా సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి వరాలు అని పౌలు ఇక్కడ తెలుపుతా ఉన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. కాబట్టి ఈ రకంగా కూడా మనం ఆలోచించవచ్చు. అంటే దాని అర్థము ఎఫెసీ సంఘంలో పెద్దలు లేరనా? ఎఫెసీ సంఘంలో ఒక కాపరి లేడనా? ఎఫెసీ సంఘంలో పరిచర్య జరిగించేటువంటి వ్యక్తులు లేరనా? మరలా మనం ఇందాక చదివినటువంటి మాట దగ్గరికే వెళ్తే, ఎఫెసీయులకు రాసినటువంటి రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం దగ్గరికి వెళ్తే పౌలు ఎవరికి ఇవ్వబడినటువంటి బాధ్యతను వారు నిర్వర్తించాలని చెప్తా ఉన్నాడు. ఒకవేళ అలాంటి వ్యక్తులు లేకపోతే పౌలు తిమోతితో చెప్పినప్పుడు, తిమోతికి రాస్తా ఉన్నప్పుడు, నీవు ప్రతి మందిరంలోనూ పెద్దలను నియమించు అని అన్నాడు. కాబట్టి పౌలు వారికి రోమీలకు రాస్తుండేవాడు, పెద్దలను నియమించండి, లేకపోతే స్వార్థికులను మీలో నుంచి లేపండి, స్వార్థ ప్రకటించండి అని పౌలు హెచ్చరించుండేవాడు వాళ్ళకి. అలా రాయకుండా మరి మీకు కృపావరం ఏదైనా ఇచ్చుటకు మిమ్మల్ని చూడవాలని అని రాస్తున్నాడు ఏంటి? కాబట్టి పౌలు మనుష్యుల గురించి, మనుష్యులైనటువంటి లేకపోతే పరిచారకులు అన్నటువంటి ఈ వరం గురించి కూడా పౌలు మాట్లాడట్లేదు. మరి ఇంకా ఏం రాశారు సంఘంలో లేదా పరిశుద్ధ గ్రంథంలో వరముల గురించి, కరిజ్మా అనేటువంటి ఈ మాటను ఇంకెక్కడ వాడారు అని కనుక మనం ఆలోచిస్తే, పౌలు ఎక్కడ వాడాడు అని ఆలోచిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 2వ అధ్యాయము 8వ వచనంలో మరలా వాడినట్లు మనం చూస్తాం. ఎఫెసీ 2:8లో కూడా పౌలు ఈ పదాన్ని వాడతాడు. 2:8 ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరమే అని అంటున్నాడు. ఏది దేవుని వరము?
రక్షణ అని అన్నటువంటిది దేవుని వరము అని అంటున్నాడు. సాల్వేషన్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని అంటున్నాడు. మరి పౌలు రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మనం ఇదివరకు ధ్యానించినటువంటి మాటలలో పౌలు ఈ వ్యక్తులను ఏమని అన్నాడో మనకి బాగా గుర్తుంది కదా. దేవుని సువార్త నిమిత్తము మొదటి అధ్యాయంలో గనక మనం వెళ్తే మొదటి వచనం నుంచి అంత కలిపి ఉంది కాబట్టి నేను చదువుతున్నాను, గమనించండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడివాడునైన పౌలు అనంటూ రోమా సంఘాన్ని ఎలా పిలుస్తున్నాడు? రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ అని అంటున్నాడు. రక్షణ లేకుండా, రక్షింపబడిన వారు కాకుండా ఈ మాట నుండేవాడా? కాదు కదా. కాబట్టి పౌలు ఖచ్చితంగా రక్షణ అన్నటువంటి వరం గురించి కూడా మాట్లాడట్లేదు. కాబట్టి ఏంటి మాట్లాడుతున్నాడు పౌలు? ఇంకా మనం పౌలు యొక్క మాటల్లో వరాలుగా ఈ 3 విషయాలని అన్నాడు. పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి వరాలు, క్రీస్తు ఆరోహణమైపోతూ సంఘానికి ఇచ్చినటువంటి పరిచర్యలు అన్నటువంటి వరాలు, ఆ తర్వాత రక్షణ అన్నటువంటి ఈ వరము. పేతురు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనంలో పేతురు ఇంకొక వరం గురించి మాట్లాడాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. అక్కడ పేతురు ఏమన్నాడో చూడండి. తన ప్రసంగాన్ని చేస్తూ, మొదటి ప్రసంగాన్ని చేస్తూ 38, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అని అన్నాడు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మే వరము అని అన్నట్టు పేతురు అంటున్నాడు అనమాట. పేతురు యొక్క ఆలోచనలోనే కాదు, సంఘం యొక్క జనరల్ అండర్స్టాండింగ్ లో కూడా పరిశుద్ధాత్మ వరంగా వారు గమనించారు. సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధాత్మను వరముగా గమనిస్తా వచ్చారు. 10వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 45వ వచనం నుంచి చూస్తే, సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందితిరి. పరిశుద్ధాత్మ వరము అని అంటున్నారు. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి మిగతా వ్యక్తులు కూడా పరిశుద్ధాత్మని ఒక వరముగా చూడడం మొదలుపెట్టారు. కానీ పౌలు యొక్క మాట మీరు గమనిస్తే, ఆత్మ సంబంధమైన కృపావరము ఏదైనా అని అంటున్నాడు అనమాట. ఏదైనా అని అంటున్నాడు. పరిశుద్ధాత్మని ఏదైనా అని పిలుస్తాడా పౌలు? పరిశుద్ధాత్మ అన్నటువంటి వరము ఒకవేళ పౌలు ఇవ్వాలని అనుకుంటా ఉంటే, ఆయనకి ఒకవేళ అధికారం ఉండి ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఒకవేళ ఏదైనా అని పిలుస్తాడా? నేను పరిశుద్ధాత్మను మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నాను డైరెక్ట్గా రాస్తాడు. కానీ కృపావరం ఏదైనా అంటే ఏదో ఒక 10 ఉన్నాయి, వాటిలో నేను ఏదైనా ఇవ్వాలని అనుకుంటున్నాను అన్నటువంటి ఆలోచన ఈ మాటలలోంచి మనకి కలుగుతా ఉంది. కృపావరం ఏదైనా అని అంటున్నాడు. పరిశుద్ధాత్మ గురించి ఇలా రాయడు కదా. ఎందుకు ఈ మాటలన్నీ నేను మీకు చదివించానంటే, పరిశుద్ధ గ్రంథంలో ఈ కరిజ్మా లేకపోతే వరము అని ఎక్కడెక్కడైతే వచ్చిందో ఆ వచనాలన్నింటినీ నేను తీసా. 4 రకాలుగా ఈ వరాల్ని మనం అర్థం చేసుకోవచ్చు. కృపావరాలు దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి, లేకపోతే పరిశుద్ధాత్మ సంఘానికి ఇచ్చినటువంటి వరాలు, లేకపోతే క్రీస్తు సంఘానికి ఇచ్చినటువంటి వ్యక్తులు అన్నటువంటి పరిచర్యలు అన్నటువంటి వరాలు, లేకపోతే రక్షణ అన్నటువంటి వరము, లేకపోతే పరిశుద్ధాత్మ అన్నటువంటి వరము. ఈ 4టిని పరిశుద్ధ గ్రంథము వరాలు అని అంటా ఉంది. 4 కూడా ఎలాగా సరి అయినటువంటి అర్థాలు ఇవ్వవో మనం అర్థం చేసుకున్నాం. అంటే ఏంటన్నమాట, ఈ కృపావరము అని అంటున్నటువంటి ఈ మాట పౌలు యొక్క ఆలోచనలో ఒక డెఫినేషన్ లేదనమాట, దీనికి ఒక నిర్వచనం లేదనమాట. దీనికి పౌలు ఒక దాన్ని ఉద్దేశించి రాయట్లేదనమాట ఈ మాట. ఈ కృపావరం ఏం చేస్తుంది అని కనుక మనం అర్థం చేసుకుంటే, ఈ కృపావరం అంట మీరు స్థిరపడవలెనని అని అంటున్నాడు అనమాట, టు ఎస్టాబ్లిష్. ఈ కృపావరం యొక్క అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మీరు స్థిరపడాలి, మీరు ఎస్టాబ్లిష్ అవ్వాలి అన్నటువంటి ఆలోచన పౌలుకి ఉన్నదనమాట. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ కృపావరం ఇవ్వాలి అని ఆశపడతా ఉన్నాడు. ఏ కృపావరమో తెలియదు ఆయనకి. కృపావరము అని అంటా ఉన్నప్పుడు మన మనస్సు అస్తమానం కొరింది 12 దగ్గరికి వెళ్తా ఉంటది. కానీ మనము గమనించాల్సినటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు మనము భాషని అర్థం చేసుకున్నట్లు ఆది సంఘము భాషని అలా అర్థం చేసుకునే వాళ్ళు కాదు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఎందుకంటే మనం రోమీలకు రాసిన పత్రిక చదువుతా ఉన్నప్పుడు ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది ఈ పత్రికని అర్థం చేసుకోవడంలో.
ఇప్పుడు మనకి పాపము అనంటే ఒక అవగాహన ఉంది. ఇప్పుడు మనకి నీతి అంటే ఒక అవగాహన ఉంది. ఇప్పుడు మనకి రక్షణ అనంటే ఒక అవగాహన ఉంది. ఇప్పుడు మనకి నీతిమంతులుగా తీర్చబడడం అనంటే ఒక అవగాహన ఉంది. ఇప్పుడు పరిశుద్ధులు అంటే ఒక అవగాహన ఉంది. ఎందుకంటే 2000 సంవత్సరాలు క్రైస్తవులు ఈ పదాల్ని వాడుతూ ఉన్నారనమాట. వాడుకలో మనం వాడుతూ ఉంటాం అనమాట వీటిని. మన ప్రతిదినము ప్రార్థనలో ఈ పదాలు వస్తూ ఉంటాయి. నీతి అని అంటాం, రక్షణ అని అంటాం, రక్షించినందుకు వందనాలు అని అంటాం, రక్షించండి అని అంటాం, లేకపోతే ప్రార్థన చేస్తాం మిత్రుల గురించి, నీతిమంతులు అని అంటారు. రకరకాల మాటలు ఇలా రాస్తా ఉంటాం, ఇలాగా ప్రార్థన చేస్తూ ఉంటాం. మనకది వాడుక. కానీ ఈ పదాలు ఆది సంఘములో, పౌలు ఈ పత్రికని రాస్తా ఉన్నటువంటి సంఘములో ఇంకా స్థిరపరచబడలేదు, ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదన్నమాట. కాబట్టి కృపావరము అనంటే మనము ఆ టైటిల్ని పెట్టుకుని చూడకూడదు. ఎందుకంటే ఆ సమయానికి కృపావరము అంటే కొరింథీ 12 అని ఎవరు ఆలోచించట్లేదు. కొరింథీ 12 అని ఎవరు ఆలోచించట్లేదు. ఎందుకంటే కొరింథీ పత్రిక మిగతా వ్యక్తులకి అసలు వెళ్ళలేదు కూడా చాలా మందికి. రోమాలో ఉన్నటువంటి వీరికి కృపావరము అనంటే పౌలు అసలు కొరింథీలకు పత్రిక రాశాడని, ఆ పత్రికలో ఈ విషయాలు రాశాడు అన్నటువంటి అవగాహన కూడా ఉండుండకపోవచ్చు అప్పటికి. ఎందుకంటే దగ్గరలో రాసినటువంటి పత్రికలు ఇవి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రియులరా, మనము పౌలు యొక్క చరిత్ర నుంచి చాలా దూరంగా 2000 సంవత్సరాలు దూరంగా మనం ఉండి ఈ విషయాల్ని వెనక్కి చూస్తూ ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. వారికి ఈ విషయాలన్నీ ఇలా కనిపించవు. కాబట్టి కృపావరము అని అంటా ఉన్నప్పుడు పౌలు యొక్క మనసులో కానీ, రోమీల యొక్క మనసులో కానీ ఏమనుందంటే దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఏదో ఒక విషయం అనమాట, మంచి విషయం, స్పిరిచువల్ బ్లెస్సింగ్. అంతేగాని ఇది పౌలు భాషలు మాట్లాడడానికి ఏదో ఇస్తాడు, లేకపోతే పరిశుద్ధాత్మని ఇస్తాడు, లేకపోతే ఇంకేదో ఇస్తాడు అన్నటువంటి ఆలోచన కాదు. సమ్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ బెనిఫిట్ టు ద చర్చ్. అది ఏంటో పౌలుకు కూడా తెలియదు. వాళ్ళల్లో ఎక్కువ మంది స్థిరపడతారా? అవ్వచ్చు. వాళ్ళల్లో మారుమనసు పొందుతారా, రక్షించబడతారా? చాలా మంది అవ్వచ్చు. వాళ్ళలో కొంతమంది భాషలు మాట్లాడడం మొదలు పడతారా? అవ్వచ్చు. హీ డజంట్ నో ఎనీథింగ్. ఏది దేవుడు ఎలాంటి మేలు చేస్తాడో తెలియదు అనమాట. కానీ ఆ మేలు ఆత్మ సంబంధమైనటువంటి మేలు, శారీరకమైనటువంటి మేలు కాదు. అంటే నేను వచ్చి వాక్యం ప్రకటిస్తాను కాబట్టి మీ యొక్క అప్పులన్నీ తీరిపోతాయి, అది కాదు పౌలు చెప్తోంది. నేను వచ్చి వాక్యం ప్రకటిస్తాను కాబట్టి మీ రోగాలన్నీ పోతాయి, మీ జీవితంలో ఏ కష్టాలు ఉన్నాయో అవన్నీ పోతాయి, మీ వెంట పడుతున్నటువంటి పేడంతా కూడా వెళ్ళిపోతుంది, అది కాదు పౌలు చెప్తున్నటువంటి మాట. నాట్ ద ప్రాస్పెరిటీ కైండ్ ఆఫ్ థింగ్. ఆత్మ సంబంధమైనటువంటి వరాలు, ఆత్మ సంబంధమైనటువంటి వరాలు మాత్రమే మాట్లాడుతున్నాడు అనమాట. ఆల్ స్పిరిట్ లెడ్, ఆత్మ సంబంధమైనటువంటి. ఇది నా మాట కాదు, ఇది ఎప్పటి నుంచో కామెంటేటర్స్ రాస్తున్నటువంటి మాట. జాన్ క్యాల్విన్ దీని గురించి అన్నాడు, నేను చెప్తున్నటువంటి మాటలు అన్నాడు. డగ్లస్ మూ నేను చెప్తున్నటువంటి మాటలు అన్నాడు. జాన్ స్టాట్ అన్నటువంటి ఆయన నేను చెప్పినటువంటి మాటలు రాశాడు. ఎఫ్ఎఫ్ బ్రూస్ నేను చెప్పిన మాటలు రాశాడు. మెకార్థర్ నేను చెప్పినట్టు మాట్లాడుతున్నాడు. స్ప్రౌల్, థామస్ ష్రేనర్, సింక్లేర్ ఫెర్గ్యూసన్, చార్ల్స్ విండాల్, ఇలాగా అనేక మంది వ్యక్తులు, పేరు పొందినటువంటి వ్యక్తులు ఈ ఆలోచన కలిగి ఉన్నారు అన్నమాట. ఆత్మ సంబంధమైన కృపావరము అనంటే దిస్ ఇస్ నాట్ జస్ట్ దిస్ గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. అంటే భాషలు మాట్లాడటము, ప్రవచనలు, ఇది కాదు పౌలుకి మనస్సులో ఉన్నది. ఇంకా అవి ఉండొచ్చు, ప్లస్ సో మెనీ అదర్ థింగ్స్. స్థిరపరచడం, మారు మనసు పొందడం, ఇంకేదో జరగడం, ఉజ్జీవం రావడం, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి వరాలన్నమాట, ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలన్నమాట. దేవుడు కృపతో ఏదో జరిగిస్తాడు అన్నటువంటి ఆలోచన పౌలుకుంది. ఈ అవగాహన మనం కలిగి ఉండాలి. ఈ వచనాన్ని మనం, లేకపోతే ఈ పత్రికని మనం చదువుతా ఉన్నప్పుడు మనకి అర్థమైనట్టు ఈ పదాలని అర్థం చేసుకోవడం సరైనటువంటి విధం కాదు. అందుకని మీరు కనుక రోమిలకు రాసిన పత్రిక ఎవరైనా మీరు కామెంటరీలు కొనుక్కుంటే, సాధారణంగా ఓల్డ్ కామెంటరీస్ చాలా మంది, ఫిలిప్ మిలాంగ్టన్ కానీ, లేకపోతే మార్టిన్ లూథర్ కానీ 15వ శతాబ్దంలో రాసినటువంటి కామెంటరీస్ కొన్ని ఉంటాయి. వాటిని కనుక మీరు తీసుకుంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ముఖ్యమైనటువంటి పదాలను నిర్వచించడం మొదలు పెడతారనమాట. పాపము, రోమిలకు రాసిన పత్రికలు ఏం రాశారు దాని గురించి, నీతి, రోమిలకు రాసిన పత్రికలో దాని గురించి ఏం రాశారు అన్నటువంటి ఫస్ట్ వాళ్ళు ఆ పదాలని నిర్వచించడం మొదలు పెడతారు పత్రికలోకి
క్షుణ్ణంగా వెళ్ళడానికి ముందు. అలా చేస్తే ఇంకా మనకి అనేక నెలలు అవుతుంది ప్రారంభంలోకి, మొదటి అధ్యాయంలోకి వెళ్ళడానికి అని చెప్పి నేను అంత డీటెయిల్డ్గా వెళ్ళట్లేదు. ఆ పదాలు వచ్చినప్పుడు మనం వాటిని అర్థం చేసుకున్నాం. కానీ ఎందుకనంటే ఒరిజినల్ మీనింగ్స్లోకి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అనమాట. రోమిలకు రాసిన పత్రికను మనం అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు పాపము అని అంటే మనకి తెలిసిన అర్థం ఒకటి, పౌలు దానిని వాడినటువంటి అర్థం ఇంకొకటి అవ్వచ్చు. ఇప్పుడు మనం కృపావరాల గురించి అర్థం చేసుకుంటున్నట్లు 2000 సంవత్సరాల తర్వాత మనం ఎంతో ఇన్ఫ్లుయెన్స్తో చదువుతా ఉన్నాం. వాళ్ళు ఈ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, పౌలు యొక్క మిగతా పత్రికలకు యాక్సెస్ లేకుండా చదువుతున్నారు. ఎందుకంటే రోమీలకు రాసిన పత్రిక రాసిన తర్వాత పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రాశాడు, కొలస్సీలకు రాసిన పత్రిక రాశాడు, ఫిలోమోనుకు రాసిన పత్రిక రాశాడు, తిమోతి రాశాడు, 2 తిమోతి పత్రికలు. కాబట్టి ఈ రోమీలకు రాసిన పత్రిక తర్వాత పౌలు సగం పైన పత్రికలు రాశాడు. మరి ఈ పత్రికలన్నీ రోమీలకు తెలియవు, పౌలు యొక్క బోధ కూడా వీళ్ళు వినలేదు, ఈ పత్రికలన్నీ వాళ్ళకి తెలియదు. మన కాంటెక్స్ట్ వేరే, ఈ పత్రికలన్నీ తెలుసు. కాబట్టి పౌలు యొక్క బోధ అంతా మనకు తెలుసు, వీళ్ళకి తెలియదు. అది అతి ప్రాముఖ్యమైన విషయం. మీరు దీన్ని మర్చిపోయారంటే రాంగ్ కంక్లూజన్స్ చేసుకుంటారనమాట. చాలా మంది రోమిలకు రాసిన పత్రికని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అవి మనం చేయకుండా ఉండాలంటే ఈ కాంటెక్స్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నుంచి కొనసాగుదాం. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను. ఈ కృపావరము ఏం చేస్తుందంట? ఈయనకి సంతోషమా? వాళ్ళు ఒకవేళ బాగా విశ్వాసులు అయిపోతే దానివల్ల ఈయనకి ఏమన్నా లాభం వస్తుందా? ఏమొస్తుంది? వాళ్ళు స్థిరపడతారు అని, మీరు స్థిరపడాలి ఫర్ దేర్ ఎస్టాబ్లిష్మెంట్. ఇది పౌలు యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అనమాట. వారు స్థిరపడాలి అన్నటువంటి ఆలోచన పౌలు కలిగి ఉన్నాడు. కాబట్టి పౌలు ఇక్కడ వారికి ఈ కృపావరాన్ని ఇవ్వడానికని ఆశపడతా ఉన్నాడు. స్థిరపడము అనంటే ఇంకొక రకంగా కూడా అంటున్నాడు అనమాట. మీరు స్థిరపడాలి, మీరు స్థిరపడితే నాకేంటి అని అని ఎవరైనా ప్రశ్న వేస్తే, మేము స్థిరపడితే నీకేంటి పౌలు అని కనుక ఎవరైనా ప్రశ్నిస్తే, దానికి కూడా పౌలు దగ్గర ఒక ఆలోచన ఉంది. ఏమని అంటున్నాడంటే, అనగా స్థిరపడడం అంటే నా ఉద్దేశంలో ఏంటి, నాకేంటి లాభం దానివలన అని అంటూ చెప్తున్నాడు. మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, మీకును నాకును కలిగిన విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము, ఒకరి విశ్వాసము చేత ఒకరము అంటే మీకున్న విశ్వాసము చేత నేను, నాకున్న విశ్వాసము చేత మీరు ఏం చేయాలంట? ఆదరణ పొందాలి. ఇది పౌలు యొక్క ఉద్దేశం అన్నమాట. స్థిరపడాలి అనంటే దాని అర్థం ఏంటి? ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందాలి. మీ విశ్వాసమును చూసి నేను ఆదరణ పొందాలి, నా విశ్వాసమును చూసి మీరు ఆదరణ పొందాలి. అది సంఘములో జరగాల్సినటువంటి బేసిక్ థింగ్ అనమాట. ప్రియులరా, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను గమనించండి, మన సంఘాలని గమనించండి. ఇది మీరు చూస్తారా? ఆది సంఘములో బేసిక్ స్టాండర్డ్ ఏంటంటే, సంఘానికి స్థిరపడడం అంటే ఏంటంటే, నా విశ్వాసాన్ని చూసి మీరు అబ్బా ఇలాంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా అన్న ఎంత విశ్వాసంతో ఉన్నాడో చూడండి అన్నటువంటి ఆలోచన కలిగి మీరు విశ్వాసము బలమవుతుంది అనమాట. కాబట్టి మీరు స్థిరమవుతారనమాట. ఇంకా క్రీస్తులో మీ నడవడిక ఇంకా బలంగా ఉంటుంది అనమాట. మీ విశ్వాసాన్ని చూసి నేను అనుకుంటాను, ఆహా నేను వాక్యం చెప్పే స్థితిలో ఉన్నాను, కానీ నాకన్నా సంఘస్థులు ఎంత విశ్వాసంతో ఉన్నారో చూడండి. వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి అడుగడుగునా వస్తున్నటువంటి శ్రమను వాళ్ళు ఎంతో క్షోభిల్లుతున్నా సరే వారు విశ్వాసాన్ని కోల్పోకుండా వారు క్రీస్తునే వెంటాడుతున్నారు. వాళ్ళ యొక్క విశ్వాసం ఎంత అమోఘమైనటువంటి విశ్వాసము అని చెప్పి వాక్యం ప్రకటిస్తున్నటువంటి నేను కూడా మీ విశ్వాసాన్ని చూసి నేను ఇంకా స్థిరపడతాను అనమాట. నేను ఇంకా క్రీస్తులో నాటుకుంటానమాట. ప్రియులరా, అది అంటున్నాడు అనమాట. నా దుఃఖంలో మీ విశ్వాసాన్ని చూసి ఆదరణ పొందుతా, మీ దుఃఖంలో నా విశ్వాసాన్ని చూసి ఆదరణ పొందాలి. ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందాలి, స్థిరపడవలెనని అనగా ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందాలి. సంఘములకు ఉన్నటువంటి ఆ యొక్క ముఖ్యమైనటువంటి వరము ఇదండి.
the most important blessing that a church can have is to have faith that can establish each other. అందుకనే విశ్వాసము అని అనేటువంటిది సంఘంలో ఉండడం ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో, నేను విశ్వాసము అని అంటా ఉన్నప్పుడు నేను ఏదో మనందరం మారు మనసు పొందేసాం కాబట్టి మనందరం క్రీస్తునందు విశ్వసిస్తున్నాం అనేటువంటిది కాదు. 17వ వచనం దగ్గరికి వెళ్ళేసరికి విశ్వాసము నుంచి విశ్వాసమునకు అన్నటువంటి మాట మీకు కనిపిస్తూ ఉంటది. కాబట్టి నేను అంటున్నటువంటిది ఆ విశ్వాసం అన్నమాట. సాధారణమైనటువంటి విశ్వాసం నుంచి అసాధారణమైనటువంటి విశ్వాసం. ఈ విశ్వాసం అనేటువంటి దాని గురించే మనం అసలు ఎంతో మాట్లాడుకోవచ్చు, గంటలు గంటలు మాట్లాడచ్చు. ఎంత ప్రత్యేకమైనటువంటి విషయం అంటే విశ్వాసం అనేది. గలతీయులకు రాసిన పత్రికకి రాస్తూ పౌలు అంటాడు, అక్కడ ఆత్మ ఫలము గురించి రాస్తా, అక్కడ ఆత్మ ఫలములో ప్రేమ, సంతోషము ఇవన్నీ రాసుకుంటూ విశ్వాసము అని అంటాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, మొదటి కొరింథీయుల్లో ఇందాక మనం చదివినటువంటి దాంట్లో కృపావరాల గురించి రాస్తూ, భాషల్లో మాట్లాడడం, భాషలకు అర్థాలు చెప్పడం, ప్రవచించడం ఇవన్నీ రాస్తూ విశ్వాసము అని అంటాడు అనమాట. ఆత్మ ఫలం అంట విశ్వాసము, కృపా వరం అంట విశ్వాసము. రెండు గుంపుల్లో కూడా, 2 గ్రూప్స్ లో కూడా ఉన్నటువంటిది ఇంకోటి లేదు. ఫెయిత్ ఈజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. మీరు విశ్వాసము ద్వారా అని అంటున్నాడు అనమాట పౌలు. ఎలా రక్షించబడ్డారు? దేవుని కృప ఉంది, మీ దగ్గర నుంచి విశ్వాసం ఉంది. నాట్ వర్క్, నువ్వు చేసేటువంటి క్రియ వలన కాదు, కానీ నువ్వు నమ్మడాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి. కాబట్టి రక్షించేది విశ్వాసము, ఎదిగించేది విశ్వాసము. ఒక విశ్వాసములో నుంచి, బేసిక్ విశ్వాసములో నుంచి పైకి వెళ్ళేటువంటి విశ్వాసంలోనికి తీసుకుని వెళ్తుంది అనమాట. కాబట్టి ఈ విశ్వాసము, ఒకరికొకరు కలిగినటువంటి ఈ విశ్వాసము చేత మనం బలపడాలి, మనం ఆదరణ పొందాలి ప్రియులరా. కాబట్టి మన సంఘాలలో ఈ ప్రతి వ్యక్తికి కూడా విశ్వాసం ఉండాలన్నటువంటి విషయం గురించి మనం ప్రార్థన చేయాలండి. ప్రతి వ్యక్తి యొక్క విశ్వాసాన్ని చూసి ఇంకొక వ్యక్తి ధైర్యపడేటట్లు, ఇంకొక వ్యక్తి ఆదరణ పొందేటట్లు మన సంఘస్థులు ఉండాలని మనం ప్రార్థన చేయాలండి. ఆ విషయం మనం గురిగా పెట్టుకోవాలి. ఇక్కడ అనేక సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ప్రతి సంఘస్థులకి నేను చెప్తా ఉన్నాను, ప్రే దిస్ ఫర్ యువర్ చర్చ్. మీ సంఘం గురించి ప్రార్థన చేయండి. నా సంఘంలో నా తోటి విశ్వాసి ఎలా ఉండి, ఒక వ్యక్తిని పట్టుకోండి, లేకపోతే విశ్వాసంలో బలహీనంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకోండి, ఒక్కొక్కళ్ళు ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయండి. అతని విశ్వాసాన్ని చూసి రేపు పొద్దున నేను ఆదరణ పొందాలి, ఆమె విశ్వాసాన్ని చూసి నేను ఆదరణ పొందాలి. హ్యావ్ దిస్ ప్రేయర్. అది సంఘము స్థిరపడుతుంది. అప్పుడు అలాంటి సంఘాన్ని చూసి వ్యక్తులు ఆదరించబడతారు, అలాంటి సంఘము స్థిరపరచబడుతుంది. ఆ సంఘములో అనేక రకాలైనటువంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి దేవుని ద్వారా. ప్రియులరా, లెట్స్ ప్రే ఫర్ దిస్. దీని గురించినటువంటి ప్రార్థన మనమందరము చేద్దాం. కాబట్టి మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరణ పొందవలనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగుల అపేక్షించుచున్నాను అని రాశాడు పౌలు. తర్వాత అంటున్నాడు, సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనా పొందవలనని అనేక పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించి తిని, గాని ఇది వరకు ఆటంకపరచబడి తిని. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అనేక పర్యాయములు నేను మీ దగ్గరికి రావాలని ఆశపడతా ఉన్నాను, ఇది మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఈ పదాన్ని పౌలు తరచూ వాడతాడు. కనీసం 3 సంఘాలకి రాశాడు ఈ పదాన్ని, సుమారుగా ఇలాంటి పదాన్నే. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, ఈ పదాన్ని సుమారుగా. ఇదే రోమా సంఘానికి 11వ అధ్యాయం 25వ వచనంలో రాశాడు. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో ఇలా రాస్తూ వచ్చాడు పౌలు, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండానట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. ఈ విషయము మీరు తెలుసుకొని కోరుచున్నాను అని అంటున్నాడు కదా, లేకపోతే ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా ఇలాంటిది అనమాట. మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అన్నటువంటి ఆ యొక్క భావనలో నుంచే వస్తుంది ఈ మాట కూడా. సిమిలర్ మాట అనమాట. కొరింథీయులకు రాసిన ఇక్కడేం రాస్తున్నాడంటే ఇశ్రాయేలుకు కఠిన మనస్సు కలిగినది అని రాస్తున్నాడు అనమాట. అన్యజనులు ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనస్సు కలిగినది అని రాస్తున్నాడు. నెక్స్ట్ పత్రిక కనుక మీరు చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికే
12వ అధ్యాయము మొదటి వచనంలో ఏమన్నాడో చూడండి. మరియు సహోదరులారా, ఆ, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని అంటాడు అనమాట. ఇలాగే ఇక్కడ ఇక్కడ రాసినట్టే మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, సేమ్ మాటల్ని వాడుతున్నాడు. తెస్సలోనికైలకు రాసిన పత్రికలోనికి వెళ్తే మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఏమన్నాడో చూడండి. ఇది మనకి ఇంకా బాగా తెలిసినటువంటి మాట. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, ఆ. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడక నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. కాబట్టి నిద్రించుచున్న వారి గురించి తెలియకుండా మాకు ఇష్టం లేదు. వారు చనిపోయిన తర్వాత ఏమవుతుంది అన్నటువంటి ప్రశ్నలు మీకు ఉంటాయి కాబట్టి అది తెలియకుండా ఉంటే నాకు ఇష్టం లేదు, మాకు ఇష్టం లేదు. లేకపోతే కాబట్టి పౌలు దేని గురించి అంటా ఉన్నాడో చూడండి. అన్యజనులు కూడా చేర్చబడ్డారు. వారు చేర్చబడడాన్ని బట్టి యూదులకు కఠిన మనస్సు కలిగినది. ఇదొక మర్మము. ఆ మర్మం గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. పరిశుద్ధాత్మ యొక్క వరాలు, ఇదొక మర్మము. దాని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. చనిపోయిన తర్వాత ఏమవుతుంది, దీని గురించి ఒక ఆలోచన ఉంది, దీని గురించి తెలియకుండా నాకు ఇష్టం లేదు. అంటే ఏంటి? డీపర్ డాక్ట్రిన్స్, ఏ విషయాల గురించి సంఘంలో కొంచెం అలజడి ఉందో, క్లారిటీ లేదో, ఆ విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు సహజంగా పౌలు ఈ పదాన్ని రాస్తూ ఉంటాడు. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అన్నటువంటి ఈ పదాన్ని రాస్తూ ఉంటాడు అనమాట. అంటే మీలో కొన్ని డివిజన్స్ ఉన్నాయి. కొంతమంది ఇలా అంటున్నారు, కొంతమంది అలా అంటున్నారు. ఒక కంప్లీట్ కాంప్రిహెన్సివ్ ఆన్సర్ లేదు దీనికి. ప్రతి ఒక్కరు కూడా ఒక త్రాటి మీద లేరు. మీరు కొంతమంది ఇలా అంటున్నారు, కొంతమంది అలా అంటున్నారు. కాబట్టి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. కన్ఫ్యూజన్ కాదు నేను ఇవ్వాల్సింది, కాబట్టి క్లారిటీ ఇస్తున్నాను. రోమిలకు రాసిన పత్రికలో యూదులకు ఏమైందో రాస్తున్నాడు. కొరింథీయులలో పరిశుద్ధాత్మ గురించి రాస్తున్నాడు. తెస్సలోనికైలలో చనిపోయిన వారి గురించి రాస్తున్నాడు. క్లారిటీ ఇస్తున్నాడు అనమాట. కాబట్టి ఎక్కడైతే రెండు రకాలైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయో, రెండు రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయో, వాటిని క్లారిఫై చేయడం కోసమని, సత్యం అనేటువంటి డైరెక్షన్లోనికి పుష్ చేయడం కోసమని, త్రోయడం కోసమని పౌలు ఈ పదాన్ని వాడతాడనమాట సహజంగా. ఇక్కడ మరి ఏమి ఉన్నాయి రెండు ఆలోచనలు? గత వారం మనం చూసినట్లు కొంతమంది కామెంటేటర్స్, చార్ల్స్ హాజ్ ప్రత్యేకించి అలాంటి కామెంటేటర్స్ అన్నట్లు, వారి యొక్క ఆలోచన ఏంటంటే పౌలు రోమా సంఘం దగ్గరికి రావట్లేదు అన్నటువంటి ఈ ఆలోచన వారిలో స్థిరమవుతా ఉందన్నమాట. అకుల ప్రిస్కిలలు పౌలుతో పాటు పరిచర్య చేశారు కొంతకాలం. రోమా నుంచి పారిపోయి వచ్చినటువంటి వ్యక్తులు వారు. చక్రవర్తి గారు రోమాలో నుంచి యూదులందరినీ బయటికి వెళ్ళిపోమన్నప్పుడు ముఠాముళ్ళు సర్దుకొని వచ్చినటువంటి వ్యక్తులు అకుల ప్రిస్కిలలు ఇద్దరు. కాబట్టి వాళ్ళు పౌలుతో పాటు కొరింథీ పట్టణంలో చాలా సంవత్సరాలు పరిచర్య చేశారు. ఎఫెసీలోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా పరిచర్య చేశారు. ఎప్పుడైతే నీరో మీరందరూ వెనక్కి వచ్చేయచ్చని క్రీస్తు శకం 54లో అన్నాడో, వాళ్ళు మిగతా యూదులతో పాటు తమ సొంత గృహాలకు వెళ్ళినటువంటి వ్యక్తుల్లో అకుల ప్రిస్కిల్లలు కూడా ఉన్నారు. ఎందుకంటే రోమిలకు రాసిన పత్రిక చివరిలో అకుల ప్రిస్కిల్లను గ్రీట్ చేస్తాడు పౌలు. వారి ఇంటినున్న సంఘాన్ని గ్రీట్ చేస్తాడు. కాబట్టి వందనాములు చెప్తున్నాను అని రాస్తాడు వాళ్ళకి రోమిలకు రాసిన పత్రికలో. కాబట్టి వాళ్ళు రోమాలో ఉన్నారు పౌలు ఈ పత్రిక రాసే సమయానికి. అంటే వాళ్ళు రోమాకు వెళ్ళిపోయారు అనమాట. తమ సొంత ఇంటికి వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు 54వ సంవత్సరంలో సుమారుగా క్రీస్తు శకం. ఆ ముందు 5-6 సంవత్సరాలు వారు పౌలుతో పరిచయం చేశారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు సంఘానికి చెప్పుంటారు, పౌలు మాతో వెళ్ళిపోయే ముందు అన్నాడు రోమాకి రావాలని ఆశ ఉందని. ఇక్కడ ఒక సంఘం ఉందన్నటువంటి విషయం తెలిసిన వెంటనే ఎంతో ఉత్సాహపడ్డాడు. రోమాలో కూడా ఒక సంఘం ఉందా అని సంతోషపడ్డాడు. రోమాలో నుంచి కూడా క్రైస్తవులు వస్తున్నారా అని సంతోషపడ్డాడు. కాబట్టి పౌలు త్వరగా మన దగ్గరకు వస్తాడు అని అన్నారు అకుల ప్రిస్కిల్లలు. కాబట్టి సంఘస్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. పౌలు వస్తున్నాడంటే మరి అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆ దినాల్లో అద్భుతమైనటువంటి బోధకుడు, అనేక మంది అపోస్తులు ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయారు, దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఈయనొక్కడే ఆ దగ్గర ప్రాంతాల్లో ఉన్నటువంటి అపోస్తులుడు. కాబట్టి ఈ అపోస్తులుడు వస్తున్నాడంటే మరి అందరికీ సంతోషమే. కాబట్టి పౌలు వస్తాడని ఎదురు చూస్తా ఉన్నారు. 1 సంవత్సరం అయిపోయింది, రాలేదు. 2వ సంవత్సరం కూడా అయిపోయింది, రాలేదు. కాబట్టి పుకార్లు పుడుతున్నాయి. ఏమని? పౌలుకి అసలు రావడానికి ఇష్టముందా? మనం రోమీయులము, పౌలేమో మహాజ్ఞాని, రోమా పట్టణం ఏమో జ్ఞానానికి పేరు పొందినది కాదు. రోమా పట్టణం దేనికి పేరు పొందినదంటే బలానికి పేరు పొందినది. మొరటోళ్ళు రోమీయులు, కఠినులు రోమీయులు.
కాబట్టి మన దగ్గరికి రావడానికి ఇష్టపడతాడా? మేబీ చాలా లిటరేచర్ ఎక్కువ ఉన్నటువంటి పట్టణాల్లోనికి, తత్వం ఎక్కువ ఉన్నటువంటి పట్టణాల్లోనికి, చదువు విపరీతంగా ఉన్నటువంటి పట్టణాల్లోనికి, జ్ఞానుల మధ్యకి, ఏథెన్స్లోకో లేకపోతే ఎఫెసులోకో లేకపోతే ఇలాంటి ప్రాముఖ్యమైనటువంటి చదవరులు ఎక్కువ ఉన్నటువంటి పట్టణానికి వెళ్తాడేమో. ఎందుకంటే ఆయన పత్రికలు కూడా అలాగే ఉంటాయి కదా. మనం చదివినటువంటి 1-2 పత్రికలు ఆయన గురించినటువంటి మాటలు వింటా ఉన్నప్పుడు చాలా విపరీతమైన తెలివిగా రాస్తాడని వింటా ఉన్నాం కదా. మేబీ మనలాంటి వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ లేదేమో పౌలుకి అని అనుకుంటా ఉన్నారు. కొంతమంది ఏమో మనం మరీ దూరం కాబట్టి మనం అంత ఇంట్రెస్ట్ లేదేమో అని అనుకుంటా ఉండొచ్చు. కాబట్టి రకరకాల పుకార్లు పుట్టాయన్నమాట. అందుకనే పౌలు అంటున్నాడు అనమాట, దాన్ని క్లారిఫై చేస్తున్నాడు. కాదు సుమి, నేను రావాలని అనుకుంటున్నాను, నేను దేవునికి ప్రార్థన చేశాను అని 10వ వచనంలో చెప్పాడు మనకి. నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, నిరాటంకంగా ప్రార్థన చేస్తున్నాను, ఎడతెగక ప్రార్థన చేస్తున్నాను, మానక ప్రార్థన చేస్తున్నాను అని చెప్పాడు. ఇప్పుడు చెప్తా ఉన్నాడు అనమాట, ఈ విషయం తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏంటిది? మీ వద్దకు రానుద్దేశించి తిని అని అంటున్నాడు. అనేక పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించి తిని, కానీ ఇది వరకు ఆటంకపరచబడి తిని. నేను చాలాసార్లు రావాలని ప్రయత్నం చేశాను, కానీ ఎందుకో నా వలన కుదరలేదు. దేవుడు ఆసియాలోనికి వెళ్దామన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు పౌలుని పరిశుద్ధాత్మ ఆటంకపరుస్తా వచ్చారు. కానీ పౌలుని గ్రీసు దేశంలోనికి తీసుకుని వెళ్ళారు, ఐరోపా ఖండానికి తీసుకుని వెళ్ళారు సువార్త అక్కడ ప్రకటించడం కోసం. దేవుని యొక్క ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి. ఒక చోటకు వెళ్దామని ప్లాన్ వేసుకుంటా ఉన్నాడు పౌలు, కానీ దేవుడు వేరే చోటకు నడిపిస్తా ఉన్నాడు. కాబట్టి అంటున్నాడు అనమాట, చాలాసార్లు నేను రోమాకి రావాలని ఉద్దేశించా, చాలాసార్లు బహుశా ప్రార్థించుంటాడు, చాలాసార్లు షెడ్యూల్ వేసుకుని ఉంటాడు, పలానా టైంలో నేను రోమాకి వెళ్దాం అని ఎప్పుడు ప్లాన్ చేసుకుంటా ఉంటాడు కదా పౌలు. ఆ ఆలోచనలు కలిగి ఉంటాడు, కానీ ఎప్పుడు కుదరలేదనమాట. ఎప్పుడు ఆటంకం వచ్చిందనమాట, ఏదో ఒక ఆటంకం. ఏ ఆటంకమో మనకు తెలియదు. దాని గురించి అపోస్తల కార్యాల్లో వివరణ లేదు, ఇక్కడ పౌలు కూడా మనకు వివరణ ఇవ్వట్లే. ఏ ఆటంకమో మనకు తెలియదు, కానీ ఇది వరకు పరచబడితిని అని అంటాడు. అంటే కుదరలేదు రావడానికి. నేను ఎందుకు రావాలనుకుంటున్నాను అని మరలా చెప్తున్నాడు అనమాట. రెండో విషయం ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒకటి చెప్పాడు, కృపావరం ఏదైనా మీకు ఇవ్వాలి అన్నది మొదటి కారణం. ఏదో ఒక కృపావరం ఇవ్వాలి, కాబట్టి అది నా మొదటి ఆలోచన, మీకు కృపావరం ఇవ్వాలి. ఇప్పుడు ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనా పొందాలి అని అంటున్నాడు. ఇది రెండవ ఆలోచన పౌలుకి, మీలో కూడా ఫలం ఏదైనా పొందాలి. ఏంటి ఫలము? పరిశుద్ధ గ్రంథంలో ఫలము అని అనగానే మూడు రకాలైన అర్థాలు ఉన్నాయి సహజంగా. మనకు అందరికీ తెలిసినటువంటి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాల్లో ఆత్మఫలము అనేటువంటిది బేసిక్ అన్నమాట. బేసిక్ అంటే నా ఉద్దేశం ఏంటి? పరిశుద్ధాత్మ మనలో నివసించడం మొదలుపెట్టిన వెంటనే మన జీవితంలో నుంచి రావాల్సినటువంటి ఫలం ఇది. పరిశుద్ధాత్మ మనలో నివసించడం మొదలుపెట్టిన తర్వాత కొంతకాలానికి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటుంది అనమాట. ఫలము అని అనేటువంటిది విత్తనం ఇలా పడిన వెంటనే చరక్మని వచ్చేది చెట్టు. ఫలము అని అనేటువంటిది గ్రాడ్యువల్లీ డెవలప్ అవుతుంది అనమాట. పరిశుద్ధాత్మ మనలోనికి నివాసం మొదలుపెట్టిన తర్వాత కొంతకాలానికి మన జీవితంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి అనమాట. ఏంటా మార్పులు? మన మనసులో ప్రేమ ఉంటుంది అనమాట ఇతరుల కోసం. మన విశ్వాసం పెరుగుతుంది అనమాట. మనం సంతోషంగా ఉండడం మొదలు పెడతాం అనమాట. మనలో తగ్గింపు వస్తుంది అనమాట, సాత్వికత. ఇలాంటివన్నీ ఇక జరుగుతూ ఉంటాయి అనమాట. దీస్ ఆర్ ఆల్ యాటిట్యూడ్స్, లోపల ఉండేటువంటి గుణాలు అనమాట ఇవన్నీ కూడా. దీస్ ఆర్ ఆల్ యాటిట్యూడ్స్, మనస్సులో జరిగేటువంటి మార్పు అనమాట ఇది. బయటికి బాహాటంగా కనిపించడం అప్పుడే మొదలు పెట్టకపోవచ్చు, కానీ లోపల మనలో మార్పు చెందుతూ ఉంటాం అనమాట. మనం బయటికి కూడా కనిపిస్తూ ఉంటాయి నెమ్మదిగా. ఈ బయటికి కనిపించడం ఎలా అంటే, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఇక్కడ మనకి డైరెక్ట్గా యాక్చువల్లీ ఫలము అన్నటువంటి మాట రాయలేదు, కానీ యాక్చువల్లీ గ్రీకు భాషలో ఫలము అన్నటువంటి మాట రాశాడు. తర్జుమాలో సహజంగా ఫలము అన్న మాట వాడరు మనకి. 6:22 చూడండి. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దాసులైనందున పరిశుద్ధతయే మీకు ఫలము. యాక్చువల్లీ తెలుగులో బాగా రాశారు, మీకు ఫలం అని రాశారు. ఇంగ్లీష్ లో చదువుతా ఉన్నప్పుడు ఫలం అన్న అర్థం రాదు సహజంగా. పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగినటయే
మీకు ఫలము అని అంటున్నాడు అనమాట. అంటే ఏంటి, లోపల మీ యొక్క మార్పు జరిగింది. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా ఆ యొక్క ఫ్రూట్ వస్తుంది బయటికి, ఫలము బయటకు వస్తూ ఉంది. ఆ ఫలం ఏమవుతుంది అనమాట, బయటకు వచ్చి బలంగా ఇట్ టర్న్స్ ఇంటూ యాక్షన్స్. ఆ పరిశుద్ధత బయటికి కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీలో ఉన్నటువంటి ఆ తేడా జీవితం బయటికి కనిపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి గుణగణాలలో నుంచి ఇప్పుడు బయటికి వచ్చిందనమాట, కార్యరూపకం దాల్చిందనమాట. వ్యక్తిత్వం మారింది. ఇప్పుడు వ్యక్తిత్వమే కాదు, చేసేటువంటి పనులు కూడా మారాయి అనమాట. ఎలా మారుతాయి? ఉదాహరణకి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం చూడండి. హెబ్రీ 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగం చేయుదుము, స్తుతి అనగా కొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. జిహ్వ ఫలము అని అంటాడు అనమాట. అంటే ఏంటి, మనం ఆరాధిస్తూ ఉంటాం చూసారా, అది ఫలం అనమాట. మనలో ఉన్నటువంటి ఆరాధనే దేవునికి ఒక ఫలముగా ఇవ్వబడుతుంది అనమాట. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. ఫిలిప్పి 4:16-17 వచనాలు. ఎలయనగా హ్మ్. దెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయము చేసి తిని, హ్మ్. నేను ఈవిని ఆపేక్షించి ఇలాగ చెప్పటం లేదు గాని నీ లెక్క విస్తార ఫలము రావాలనని ఆపేక్షించుతున్నాను. విస్తార ఫలము అని అంటారు. అంటే ఏంటి, విస్తారంగా ఇచ్చారనమాట వాళ్ళు. ఇవ్వడం అనేటువంటిది ఒక ఫలం అంట. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మన యాక్షన్స్ అనమాట. ఇప్పుడు ప్రేమ ఉంది సంఘానికి, ఆ ప్రేమ ఎలా వస్తుంది బయటికి, ఇవ్వడం బట్టి వస్తుంది అనమాట. విశ్వాసం ఉంది విశ్వాసిలో, ఆ విశ్వాసం బయటికి ఎలా వస్తుంది, బయటికి ఎలా కనిపిస్తుంది, దేవునిని ఆరాధించే విషయంలో వస్తుంది అనమాట. లేకపోతే తగ్గింపు ఉంది, అది ఎలా వస్తుంది, దేవునిని ఆరాధించే విషయంలో కనిపించవచ్చు, సంఘంలో మనం జీవించే విధానంలో మనకు కనిపించవచ్చు. దాసులుగా మనం ఉంటామే కానీ అధికారులుగా మనల్ని మనం చూపించడానికి ఇష్టపడకపోవచ్చు. మన తత్వము మారింది అని అనడానికి బయట చేష్టలు కూడా మారుతాయి అన్నమాట. గలతీలకు రాసిన పత్రికలో ఆత్మఫలానికి, రోమిలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి పరిశుద్ధత ఫలానికి లింక్ ఇదనమాట. ఆత్మఫలము దగ్గర నుంచి పరిశుద్ధత వస్తుంది బేసికలీ. ఇది అయిన తర్వాత అలాంటి సంఘాల్లో ఏం జరుగుతుందంటే, సహజంగా రోమిలకు రాసిన పత్రికలోకి మనం మరలా వెళ్తే 16వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. అక్కడ ఏమంటాడు, ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఉన్న నా ప్రియుడగు ఎఫ్ఐనటుకు వందనములు. కాబట్టి ప్రథమ ఫలము అని అంటూ ఒక వ్యక్తిని వాడుతున్నాడు అనమాట ఇక్కడ. ఇది జిహ్వ ఫలము కాదు, ఇది ఇచ్చేటువంటి ఫలం కాదు, ఇదేంటిది, ఒక వ్యక్తి. ఏంటిది, ఎడిషన్. కాబట్టి ఇది మూడవది అనమాట. ముందు ఆత్మఫలము, తర్వాత పరిశుద్ధత అనేటువంటి ఫలము, ఇప్పుడేమో మానవ ఫలం అనమాట. అంటే ఎడిషన్ టు ది చర్చ్. సంఘము విస్తరించబడుతుంది అనమాట. సంఘంలోనికి మనుషులు వస్తూ ఉంటారు అనమాట. దే విల్ బి పీపుల్ హు ఆర్ బీయింగ్ యాడెడ్ టు ది చర్చ్. అందుకనే మన అపోస్తుల కార్యాల్లో మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు స్టార్టింగ్లో కనుక మీరు జ్ఞాపకం చేసుకున్నారంటే, అక్కడ 2వ అధ్యాయము 47వ వచనం కనుక చూస్తే, అక్కడ ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. రక్షణ పొందుచున్న వారిని అనుదినము దేవుడు చేరుస్తా ఉన్నాడంట. ఎందుకు? ఆనందముతోనూ నిష్కపటమైన హృదయము అంటే ఏంటి? వారిలో అక్కడ ఆనందము ఏం సూచిస్తా ఉంది? వారిలో పరిశుద్ధాత్మ ఉన్నారని, ఆత్మఫలాన్ని సూచిస్తా ఉంది. ప్రేమ, సంతోషము కదా. కాబట్టి ఆత్మఫలాన్ని సూచిస్తా ఉంది. వారిలో ఆత్మఫలము మెండుగా ఫలిస్తా ఉన్నారు వాళ్ళు. అంతేకాకుండా నిష్కపటమైన హృదయము అంటే వారిలో పాపము కూడా లేకుండా ఉందన్నమాట. హృదయంలో కూడా వాళ్ళ పాపం లేదు, అంటే చేష్టలు కూడా వాళ్ళ పరిశుద్ధంగా ఉన్నాయి. కాబట్టి గలతీ 5 ఉంది, రోమా 6 ఉన్నాయి. ఈ 2 ఉన్నాయి కాబట్టి దే హ్యావ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, దే హ్యావ్ ద ఫ్రూట్ ఆఫ్ దేర్ యాక్షన్స్ విచ్ ఇస్ హోలీనెస్. ఈ 2 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏమవుతా ఉంది, దే హ్యావ్ ద ఫ్రూట్ ఆఫ్ ఎడిషన్. వాళ్ళలో సంఖ్య కూడా పెరుగుతా ఉందన్నమాట. దేవుడు తీసుకొస్తున్నాడు వాళ్ళకి. ప్రియారా, మన సంఘంలో కనుక మనము పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తులమైతే, మన హృదయాలలో ఆత్మఫలము కనుక ఉంటే, మన జీవితంలో ఆత్మఫలము బయటికి వస్తూ, మన జీవితాలలో, మన సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవితంలో కూడా నిష్కపటమైనటువంటి హృదయము కూడా ఉంటే సంఘాలు ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటాయి.
సంఘాలు ఆటోమేటిక్గా వృద్ధి చెందుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి దాని గురించి మనం ప్రార్థిస్తూ ఉండాలి. కొంతమంది సరైనటువంటి భావనతో లేకపోయినా సరే మన సంఘంలో ఎదుగుదల రాదు. ఎందుకంటే 6 లక్షల ఇశ్రాయేలీయుల కాల్బలంలో కనీసం 6 లక్షల మందిలో పాపం చేసింది ఒక్క ఆకానే. ఓడిపోయారు వాళ్ళు. కొంచెము ముద్ద, కొంచెము పిండి, కొంచెము పులుపు ముద్దంతని పులి చేస్తుందంట. కొంచెం చాలు, లిటిల్ బిట్. కాబట్టి ఒక్కటి కూడా వీక్ లింక్ ఉండకూడదు అనమాట. ఏ చైన్ ఈజ్ ఓన్లీ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఇట్ వీకెస్ట్ లింక్ అని అంటారు అనమాట చాలా మంది. అంటే ఒక గొలుసు ఉందనుకోండి, ఆ గొలుసుని పగలగొట్టడం లేదా విరగొట్టడం సులభం కాదు. ఎక్కడ సులభం అవుతుంది? ఏ లింక్ అయితే బలహీనంగా ఉంటుందో అక్కడ మొదలు పెట్టచ్చు అనమాట దాన్ని పగలగొట్టడం. ఆ బలహీనమైనటువంటి ఆ లింక్ని కనుక పీకితే చెయ్యి విరిగిపోద్ది. సంఘంలో కొంతమంది బలహీనమైనటువంటి ఘటాలు ఉంటారు. వాళ్ళ గురించి మనం ప్రత్యేకించి ప్రార్థన చేయాలి. వాళ్ళని త్రోసిపుచ్చకూడదు అసలు. ఎందుకంటే దేవుడు వాళ్ళని మన సంఘంలో పెట్టాడు, మనకి ఆ బాధ్యత ఇచ్చాడు. కాబట్టి బలహీనమైనటువంటి ఘటాల గురించి మనం ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. వాళ్ళు బలముతో నిండాలన్నటువంటిది ప్రార్థన చేయాలి. వాళ్ళలో పరిశుద్ధాత్మ కార్యాలు జరగాలని ప్రార్థన చేయాలి. వాళ్ళు కూడా వాళ్ళ హృదయాల్లో నుంచి కూడా పరిశుద్ధాత్మ యొక్క ఫలము రావాలని ప్రార్థన చేయాలి. వారి జీవితాలు కూడా పరిశుద్ధంగా మారిపోవాలని, వారి క్రియలు కూడా పరిశుద్ధమైనటువంటి ఉండాలని మనం ప్రార్థన చేయాలి. అప్పుడు అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే మన సంఘాల్లోనికి దేవుడు మనుషులను తీసుకుని వస్తూ ఉంటాడు. ఆగదనమాట. ఇంకా వద్దు సుమి అనుకు ప్రార్థన చేసేయాల్సిన అవసరం వస్తుందేమో, అంత తీసుకొని వచ్చేస్తాడు అనమాట దేవుడు. కాబట్టి మన సంఘాలు పర్ఫెక్ట్గా ఉండాలంటే ఆత్మఫలము, పరిశుద్ధత అనేటువంటి ఫలము, అప్పుడు మనుషుల్ని యాడ్ చేసేటువంటి ఫలం. సరే, ఫలాల గురించి చెప్పేశాను, కానీ మరి పౌలు ఏ ఫలం గురించి ఆలోచిస్తున్నాడు ఇక్కడ? మీలో కూడా ఫలం ఏదైనాను పొందవలని అని అంటున్నాడు కదా. ఇది ఆత్మఫలం కాదు, ఆబ్వియస్లీ. ఇది పరిశుద్ధత అనేటువంటి ఫలం కూడా కాదు. ఏ ఫలం పొందాలనుకుంటున్నాడు? 3వ టైప్ అనమాట, ద ఫ్రూట్ ఆఫ్ ఎడిషన్. అంటే ఇతర అన్యజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అనేక మందిని నేను రక్షించడానికి, లేకపోతే దేవుడు నాకు ఇచ్చాడు, అనేక మంది నా ద్వారా రక్షించబడ్డారు, మారు మనసు పొందారు, అనేక మంది స్థిరపరచబడ్డారు. అలాగా నేను కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీలో కూడా నేను ఏదైనా ఫలాన్ని పొందాలని ఆశపడుతున్నా. మీ రోమా పట్టణంలో కూడా నేను ఫలాన్ని పొందాలి అని ఆశపడుతున్నాను. అది పౌలు యొక్క ఆలోచన అనమాట, 2వ ఆలోచన. కాబట్టి ఈ ఫలము పొందాలనేటువంటి ఆలోచనతో అనేక పర్యాయాలు మీ వద్దకు రానుద్దేశించి తిని, కానీ ఇది వరకు నేను ఆటంకపరచబడుతుంది. ఎందుకు మా దగ్గరికి రావాలనుకుంటున్నావు అని కనుక ప్రశ్నిస్తే ఎవరైనా, దానికి కూడా పౌలు దగ్గర ఒక జవాబు ఉంది. అంటున్నాడు, గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని అని అంటున్నాడు ఇక్కడ. జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను అని అంటున్నాడు. ఎంత తీవ్రమైనటువంటి మాట చూడండి. నేను రుణస్థుడును అని అంట. దేవుడికి ఎలాగో రుణస్థుడు, కానీ దేవుడి గురించి మాట్లాడలే ఇక్కడ. మనుషులకి రుణస్థుడంట పౌలు. గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను, నేను రుణపడి ఉన్నాను అని అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. 16, 17 వచనాలు. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడను అని అంటాడు. ఆబ్లిగేషన్ గురించి మాట్లాడుతున్నాడు అనమాట ఇక్కడ. పరిచర్య చేసేటువంటి ప్రతి వ్యక్తికి కూడా
విశ్వాస జీవితంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు ఉజ్జీవంతో కూడినటువంటి దినాలు ఉంటాయి, కొన్నిసార్లు ఉజ్జీవము లేనటువంటి ఆయాసంతో కూడినటువంటి, దుఃఖంతో కూడినటువంటి, అనుమానాలతో కూడినటువంటి, ప్రశ్నలతో కూడినటువంటి దినాలు ఉంటాయి. అప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, నేను ఆబ్లిగేట్ అయి ఉన్నాను, నేను రుణస్థుడను అని జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు అంటున్నాడు అదే మాట 17వ వచనంలో, నేను ఇష్టపడి చేస్తే నాకు జీతం దొరుకుతుంది. నేను ఇష్టపడకపోయినా, స్వార్థ ప్రకటించడం నాకు ఇష్టం లేకపోయినా సరే, ఒకవేళ ఆ రోజు నాకు నీరసంగా ఉంది, ఆత్మ సిద్ధంగా ఉంది, శరీరం బలహీనంగా ఉంది, నాకు నీరసంగా ఉంది, నేను ప్రకటించలేకపోతున్నాను, అనుకున్నట్లు నేను పరిచర్య చేయలేకపోతున్నాను, నాకు ఇష్టం లేదు, కానీ నాకు అప్పగించబడింది కాబట్టి నేను స్టిల్ ఐ హ్యావ్ టు డూ ఇట్. ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఇష్టపడి ఉద్యోగాలు చేయరు. వంట చేస్తున్నటువంటి చాలామంది స్త్రీలు ఇష్టపడి వంట చేయరు. పనులు చేస్తున్నటువంటి చాలామంది ఇష్టపడి ఆ పనులను చేయరు, కానీ తప్పదు కాబట్టి, అప్పగింపబడినది కాబట్టి చేస్తారు కొన్నిసార్లు. పిల్లరా, కొన్ని సందర్భాల్లో వీఆర్ ఆబ్లిగేటెడ్ అన్నటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవడం మంచిది. కానీ ఈ ఆబ్లిగేషన్ ఎలాంటిది? ఈ రుణస్థుడు అన్నటువంటి ఈ మాట ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ఆలోచనలో నుంచి వస్తా ఉంది? పౌలు ఇక్కడ దేవునికి నేను రుణస్థుడును అనట్లే, మనుష్యులకు నేను రుణస్థుడును అని అంటున్నాడు అనమాట. దేవునికి నేను రుణపడి ఉన్నానంటే అర్థం చేసుకోవచ్చు, ఆయన నన్ను రక్షించాడు కాబట్టి ఆ రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేను కాబట్టి నేను రుణస్థుడును అని అర్థం చేసుకోవచ్చు. కానీ మనుషులకి ఈ రుణస్థుడు అన్నటువంటి ఈ పదాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? మీరు రోడ్డు మీద నడుస్తూ ఉన్నారు, వెళ్తా ఉన్నారు, ఒక చిన్న బిడ్డ కనిపించాడు మీకు, లేదా కనిపించింది, 4-5 ఏళ్ళు అంతే, తల్లి కనిపించట్లేదు, తండ్రి కనిపించట్లేదు, రోడ్డు మీద అలాగా కూర్చొని ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఏం చేస్తారు మీరు? నడుచుకుంటూ వెళ్ళిపోరు కదా. సహజంగా మంచి మనసు కలిగినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే నుంచుంటారు అక్కడ. ఎవరమ్మా మీ అమ్మ, ఎవరమ్మా మీ నాన్న, ఎక్కడ తప్పిపోయావు, ఏంటి అని అడుగుతాం, ప్రశ్నలు అడుగుతాం. వీలైతే పక్కన ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అప్పగించడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళకి ఏ కీడు జరగకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. మన సాధ్యమైనంత వరకు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు? ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగిందంటే, ఒక తప్పు జరిగిందంటే వి ట్రై టు రెక్టిఫై ఇట్. అది మానవ నైజం. ఏదైనా డేంజర్ కనిపించిందంటే ఆ డేంజర్ నుంచి మనుషులను తప్పించడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరో మునిగిపోతున్నారు, ఈత వస్తే ఏం చేస్తారు? ఈత వచ్చిన ప్రతి ఒక్కడు దూకేస్తాడు వాళ్ళని కాపాడడం కోసమని. ఎక్కడో ఇద్దరు కొట్టుకొని పడిపోయి ఉన్నారు, ఏం చేస్తాం? అంబులెన్స్కి ఫోన్ చేస్తాం, వెంటనే వాళ్ళని ఎవరో రెస్క్యూ చేస్తారని చెప్పి. హార్ట్ అటాక్ వచ్చి ఎవరికో ఏదో అయ్యింది, ఏం చేస్తాం? అయితే వీలుంటే హాస్పిటల్కి తీసుకుని వెళ్తాం. ఎందుకది? ఇట్ ఈస్ బేసిక్ హ్యుమానిటీ అనమాట. అది మానవత్వం అనమాట, అది మానవ నైజం అనమాట. అఫ్ కోర్స్ కొంతమంది పారిపోతారు అనుకుంటే ఆ సందర్భాల్లో కూడా. కానీ బేసిక్ హ్యుమానిటీ ఏంటి? ఆపదలో ఉన్నటువంటి వ్యక్తిని చూసి కాపాడడం. బేసిక్ క్రిస్టియానిటీ ఏంటి మరి? నశించిపోతున్నటువంటి వ్యక్తిని చూసి కాపాడడానికి ప్రయత్నం చేయడం. అది రుణం అంటే. నేను ఇందాక ఉదాహరణలు చెప్పినట్లు ఆ పాపకో లేకపోతే ఆ బాబుకో మనమే రుణపడి ఉన్నాం. నిజానికి చెప్పాలంటే వాళ్ళు మన పిల్లలు కాదు కదా, మన పక్కోళ్ళ పిల్లలు కూడా కాదు, మనకు తెలిసిన వాళ్ళు కూడా కాదు. కానీ మన మానవత్వం మనల్ని ఏం చేస్తా ఉందంటే రుణపడేటట్టు చేస్తా ఉందన్నమాట. నువ్వు మనిషివి, ఆ వ్యక్తి కూడా మనిషే. చిన్నపిల్ల, చిన్నోడు పొరపాటున చెడ్డోళ్ళ చేతిలో పడ్డాడంటే జీవితం నాశనం అయిపోద్ది. ఏమవుద్దో తెలీదు, భయం ఉంటుంది మనకి. రుణపడతాం అనమాట మనం వాళ్ళకి. వి ఆబ్లిగేట్ అవర్ సెల్స్. మరి క్రైస్తవులుగా నరకానికి వెళ్ళిపోతున్నటువంటి మనుషులను చూస్తూ ఉన్నప్పుడు మనం కాపాడమే ఎందుకు? మనకి ఆ రుణం లేదనమాట చాలాసార్లు. వి డోంట్ ఫీల్ ఆబ్లిగేటెడ్. మనం రుణస్థులము అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోమన్నమాట. పౌలు అంటున్నాడు ఇక్కడ, ఎవరికి నేను రుణస్థుడును? గ్రీసు దేశస్థులకు, గ్రీసు దేశస్థులు కాని వారికి అని అంటున్నాడు అనమాట. ఇది ప్యారలల్ లైన్ అనమాట. అంటే గ్రీసు దేశస్థులు అని అంటా ఉన్నప్పుడు జ్ఞానుల గురించి మాట్లాడుతున్నాడు అనమాట. జ్ఞానులు, గ్రీసు దేశస్థులు, వీళ్ళు ఇద్దరు కూడా ఒకటే. మూడులు అని అంటా ఉన్నప్పుడు గ్రీసు దేశస్థులు కాని వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఆ దినాల్లో ఇది ఆలోచన అనమాట. మీరు ఇంగ్లీష్లో కనుక చదివితే ఈ పదాన్ని ఇంగ్లీష్లో కనుక ఎవరైనా చదువుతూ ఉంటే టు ద గ్రీక్స్ అండ్ ద బార్బేరియన్స్ అని అంటాడు అనమాట.
ఐఎమ్ అండర్ ఆబ్లిగేషన్ బోత్ టు గ్రీక్స్ అండ్ టు బార్బేరియన్స్ అని అంటాడు. ఈ బార్బేరియన్ అన్నటువంటి ఈ పదమంది చూసారా, గ్రీసు దేశస్తులు కానివారు అని తర్జుమా చేశారు. కానీ ఇంగ్లీష్లో బార్బేరియన్ అని అంటారు అనమాట. ఎందుకంటే గ్రీసు దేశస్తులు వీళ్ళకి ఆ పేరు పెట్టారనమాట, బార్బేరియన్స్ అనేసి. గ్రీసు దేశస్తుల్లో అందరూ సుమారుగా చదువుకున్న వాళ్ళే, లిటరసీ చాలా హై వాళ్ళకి, ఎప్పుడు జ్ఞానాన్ని వెతుకుతూ ఉండేవాళ్ళే. ఆ దేశం అంతా అలాంటిదే, జ్ఞానం కావాలి వాళ్ళకి. వాళ్ళ భాష అన్ని భాషల్లో కల్లా అత్యుత్తమమైనది అని అనుకుంటూ ఉండేవాళ్ళు. కొంతమంది భాష వాళ్ళకి అర్థమయ్యేది కాదనమాట. వాళ్ళు ఆ భాష ఎలా ఉండేదంటే బరాబరా మనం మాట్లాడుతుంటే అనిపిస్తూ ఉండేది అనమాట. నేను చిన్నప్పటి నుంచి అంటే నేను ఎంబీఏ చదవడానికి నేను తమిళనాడుకి వచ్చేసాను. సో రకరకాల భాషలు మాట్లాడే వ్యక్తులు అలవాటయ్యారు నాకు. సో రకరకాల భాషల గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది అనమాట. చాలామంది మలయాళం భాష మాట్లాడే వాళ్ళ గురించి ఏమని అంటారంటే, ఏదో ఒక స్టీల్ గిన్నెలో గులకరాళ్ళు వేసి ఇట్లా బాధేస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ భాష అని అంటూ ఉండేవాళ్ళు అనమాట. ఆ భాషని వింటా ఉంటే అలా అనిపిస్తూ ఉంటుందంట. అలాగే గ్రీసు దేశస్తులకు ఎలా అనిపించేదంటే బరా 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 అని మాట్లాడుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందంట, వేరే భాష మాట్లాడుతున్నటువంటి ప్రజలు భాషను మాట్లాడుతూ ఉంటే. అందుకనే బరా 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 అని మాట్లాడతారు కాబట్టి బార్బేరియన్స్ అని పిలిచారనమాట వాళ్ళు మిగతా భాషలు మాట్లాడేటువంటి వ్యక్తుల్ని. అందుకనే పౌలు అంటున్నాడు అనమాట, గ్రీసు దేశస్తులు అంటే లోక సంబంధంగా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులకి కానీ, గ్రీసు దేశస్తులు కాని వారికి, బార్బేరియన్స్కి అంటే లోక సంబంధంగా మూడులుగా ఉన్నటువంటి వారికి కానీ నేను రుణస్థుడను అని అంటున్నాడు అనమాట. అది ఎవరైనా కానివ్వండి, వీళ్ళంతా అన్యజనులే. వీళ్ళల్లో యూదుడెవడు లేడు. మీకు అర్థమవుతుందో లేదో, అన్యజనులే వీళ్ళంతా కూడా. అన్యజనులు యూదుల గురించి మాట్లాడలే పౌలు ఇక్కడ. అన్యజనులలో వాడికి జ్ఞానం ఉన్నా వాడికి జ్ఞానం లేకపోయినా సరే నేను వాళ్ళందరికీ కూడా రుణస్థుడును అని అంటున్నాడు. అంటే వాళ్ళందరికీ స్వార్థ ప్రకటించాలి నా ఉద్దేశంలో. ఐఎమ్ ఆబ్లిగేటెడ్ టు ఎవ్రీబడి. వాడు గ్రీసు దేశస్తుడైనా, బరాబరా మాట్లాడేటువంటి వాడైనా, వాడు స్వచ్ఛమైనటువంటి గ్రీకు భాషను మాట్లాడగలిగినా సరే, అసలు చేతకానటువంటి భాష మాట్లాడుతూ ఉన్నా సరే, ఎనీవే ఐఎమ్ ఆబ్లిగేటెడ్ టు బోత్. ఈ దినాల్లో చాలా మంది పరిచర్యలను ఫోకస్ చేస్తున్నారనమాట. కొంతమంది అంటారు నేను కేవలము స్త్రీలకు మాత్రమే స్వార్థ ప్రకటిస్తా అని అంటారు. కొంతమంది అంటారు నేను కేవలము యవనస్తులకి మాత్రమే స్వార్థ ప్రకటిస్తా అని అంటారు అనమాట. కొంతమంది అంటారు నేను కేవలము బాగా చదువుకున్నటువంటి హై లెవెల్ యూనివర్సిటీస్కే స్వార్థ ప్రకటిస్తా అని అనుకుంటా ఉంటారు. కొంతమంది టార్గెట్స్ పెట్టుకుంటూ ఉంటారు అనమాట. మంచిదే, వాళ్ళని రీచ్ అవ్వడం మంచిదే, కానీ యూఆర్ ఆల్సో అప్లికేటెడ్ టు ఎవ్రీబడి ఎల్స్. మానవుల క్రింద ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మనం ఆబ్లిగేట్ అయి ఉన్నాం అనమాట, మనం రుణపడి ఉన్నాం అనమాట స్వార్థ ప్రకటించేటువంటి విషయంలో, ప్రత్యేకంగా పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తులు. పౌలు అంటున్నాడు నువ్వు జ్ఞానివైతే ఏంటి, నువ్వు మూఢుడు అయితే ఏంటి, నేను ఆబ్లిగేట్ అయి ఉన్నా. కాబట్టి రోమీలు ఒకవేళ అనుకుంటా ఉంటే వీడు గ్రీసు దేశాన్ని వదిలిపెట్టి రాడు, గ్రీకు భాష మాట్లాడుతున్న వాళ్ళ దగ్గరికే వెళ్తాడు. రోమాలో గ్రీకు భాష ఎక్కువ మాట్లాడరు, లాటిన్ వాడతారు అనమాట. లాటిన్ భాష మాట్లాడే వాళ్ళ దగ్గరికి రాడు, గ్రీకు భాష మాట్లాడే వాళ్ళ దగ్గరే ఉంటాడు అని అంటే కాదు. నేను గ్రీసు దేశస్తులకి ఇంకే భాష మాట్లాడుతున్నా సరే వాళ్ళకి బరబరామని మాట్లాడుతున్నా వాళ్ళకి కూడా నేను రుణస్థుడును. పౌలు యొక్క ఆలోచన, నేను స్టార్టింగ్లో చెప్పినటువంటి ఆలోచన ఎలా కనెక్ట్ అవుతున్నాయో గమనించండి ఇప్పుడు. కాబట్టి పౌలు యొక్క ఉద్దేశంలో ఎలాంటి వ్యక్తి అయినా సరే, ఎలాంటి అన్యజనుడైనా వాడికి సువార్త ప్రకటించడానికి నేను రుణస్థుడను, నేను ప్రకటిస్తాను. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆఖరి మాట మనం చూస్తే, కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. నేను ఇటు గ్రీసు దేశస్తులకు, ఇటు బరబరా మాట్లాడే వాళ్ళకి కూడా సువార్త ప్రకటించడానికి రుణస్థుడనైనప్పుడు రోమాలో ఉన్న మీకు సువార్త ప్రకటించడానికి నాకు ఇష్టం ఉండదు అనుకుంటున్నారా? పరిస్థితులు అనుకూలించలేదు కాబట్టి నేను మీ దగ్గరికి రాలేకపోయా. నేను సిద్ధంగా ఉన్నా స్వార్థ ప్రకటించడానికి. నా వలనైనంత మట్టుకు నేను ఎంత చేయగలుగుతానో అంత నేను మీ దగ్గరికి వచ్చి స్వార్థ ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి పౌలు తన యొక్క సంజాయిషిని ఇచ్చేసాడు అనమాట. ఇప్పుడు కాబట్టి
తన ఎవరో ఇంట్రడక్షన్ ఇచ్చాడు, తనకున్నటువంటి అధికారం ఏంటో ఇంట్రడక్షన్ ఇచ్చాడు, తను వారి దగ్గరికి రావాలని అనుకుంటున్నాను అని వాళ్ళకి బాగా చెప్పాడు, తెలిపాడు. ఎందుకు రావాలనుకుంటున్నాడో కూడా చెప్పాడు అనమాట. 4 విషయాలు చెప్పాడు ఎందుకు రావాలనుకుంటున్నాడు. మొదటిది, ఏదైనా కృపావరం మీకు ఇవ్వాలి, ఏదైనా కృపావరం మీకు ఇవ్వాలి. ఇది మొదటిది. రెండవది, ఇది కూడా రెండవది అని అనుకోవచ్చు, ఒకరి వలన ఒకరు ఆదరణ పొందుతామని. ఇది రెండవది అని అనుకుందాం. యాక్చువల్లీ ఫలం ఏదైనా పొందుదామని, ఇది మూడవది అనుకుందాం. తర్వాత సువార్త ప్రకటించడం కోసమని. కాబట్టి ఈ 4 విషయాలు కూడా సువార్త ప్రకటించడం కోసం, సువార్త ప్రకటించటకు సిద్ధంగా ఉన్నాను. ఈ 4 విషయాలు కూడా పౌలు వాళ్ళ దగ్గరికి రావాలి అని అనడానికి కారణాలు అనమాట. ఆ కృపావరం ఏదైనా ఇవ్వడానికి, ఆదరణ పొందడానికి, ఫలం ఏదైనా సంపాదించడం కోసమని, సువార్త ప్రకటించడం కోసమని. ఈ 4 కూడా పౌలు చేయాలనుకుంటున్నాడు వాళ్ళ దగ్గర, వాళ్ళ మధ్యలో. కాబట్టి ఎందుకని నేను రావాలనుకుంటున్నాను అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ నుంచి 16వ వచనంలో 17వ వచనంలో పౌలు కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు చెప్తూ నెక్స్ట్ కాంటెక్స్ట్లోకి వెళ్తాడు. యాక్చువల్లీ మొదటి వచనం నుంచి 17వ వచనం దాకా ఒకటే ఇంట్రడక్షన్ కింద భావిస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా. 15వ వచనంతో మనం ఆపం. 16, 17 వచనాలు యాక్చువల్లీ బ్రిడ్జ్ అనమాట, నెక్స్ట్ థియాలజీ బిల్డింగ్ కి బ్రిడ్జ్ అనమాట. 18వ వచనం నుంచి వచ్చేటువంటి వాటికి 15వ వచనం దాకా ఉన్న వాటికి 16, 17 వచనాలు మనం ఇంటర్ కనెక్ట్ చేసుకుని చదవాలన్నమాట. సువార్త అన్నటువంటి ఆ పదం తీసుకొచ్చాడు కాబట్టి, సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నాడు కాబట్టి, సువార్త ఏం చేస్తుందో మీకు 16, 17 వచనాల్లో చెప్తాడనమాట. ఆ తర్వాత ఎందుకు సువార్తని నిరాకరిస్తారో కొంతమంది 18వ వచనం నుంచి చెప్పుకుంటూ వెళ్తాడనమాట. ఇంకా అది 18వ వచనం నుంచి ఇంకా కంప్లీట్గా ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇంకా ఇంట్రడక్షన్ తీసుకోడు, ఇంకా డీప్ థియాలజీలోకి వెళ్ళిపోతాడు. చిన్న ప్రార్థన చేసుకుని ఈనాటి ఈ యొక్క వాక్య ధ్యానాన్ని ముగిద్దాం. పరిశుద్ధమైనటువంటి మా దేవ, ఘనుడైనటువంటి మా తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు. తండ్రి, మరి మాకు మీరు బయలుపరిచినటువంటి వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. పౌలుకి ఎంత ఆతృత ఉన్నదో రోమా సంఘాన్ని నాయన మరి పరామర్శించాలని మాకు తెలిపారు. వారికి ఏదైనా ఆత్మీయమైనటువంటి మేలు చేయాలని ఆశపడ్డాడు, వాళ్ళ వలన కూడా ఆదరణ పొందాలని ఆశపడ్డాడు, స్వార్థ ప్రకటించి ఏదైనా ఫలాన్ని పొందాలని ఆశపడ్డాడు. కాబట్టి ఇలాంటి ఆశలు మేము కూడా కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఆత్మఫలముతో నిండినటువంటి విశ్వాసులు మా యొక్క సంఘంలో ఉండడానికి కృపను అనుగ్రహించండి. అది వారి యొక్క జీవితాల్లోకి ప్రతిబింబింపజేసి పరిశుద్ధత వారు కలిగి ఉండడానికి సహాయం చేయండి. తద్వారా మా సంఘాలు వృద్ధి చెందేటువంటి సంఘాలుగా, తండోపతండాలుగా ఎదిగేటువంటి సంఘాలుగా ఉండడానికి మీరు కృపను అనుగ్రహించండి. ప్రభా, ఈ లోకంలో ఎంతో మా చుట్టూ ఉన్నటువంటి వారిలో కూడా ఎంతో తప్పుడు బాధలు, తప్పుడు సిద్ధాంతాలు కనిపిస్తా ఉన్నాయి. అలాంటి టైంలో ప్రభా నాయన మరి నిజమైనటువంటి వాక్యాన్ని, సత్యవాక్యాన్ని విత్తేటువంటి వ్యక్తులు ఎంతో అవసరం. కాబట్టి అలాంటి పరిచర్యను మాకు అనుగ్రహించండి. మాలో వాక్యాన్ని అర్థం చేసుకుని ఆ వాక్య ప్రకారం జీవించగలిగేవారు అనుగ్రహించండి. సహాయం చేయండి తండ్రి, కనికరం చూపించండి. పౌలు ఎలా అయితే సువార్త ప్రకటించడానికి రుణస్థుడిగా ఉన్నాడో, మేము కూడా సువార్తను అదే భారంతో ప్రకటించగలడానికి కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒకరినొకరు ఆదరించుకుంటూ, విశ్వాసమును బట్టి ఒకరినొకరు ఆదరణ పొందుతూ మేము మా విశ్వాసంలో స్థిరపడడానికి సహాయం చేయండి ప్రభా. మాలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, ప్రత్యేకించి మా సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం నాయన. మరి క్రీస్తు యేసు గురించినటువంటి సమానమైనటువంటి జ్ఞానమును కలిగి ఉండడానికి అభివృద్ధి పొందించండి. తద్వారా ఒకరి విశ్వాసాన్ని ఇంకొకరు చూసుకున్నప్పుడు సంతోషపడడానికి, ఆదరణ పొందడానికి మాకు అవకాశం ఇవ్వండి. వచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వాళ్ళని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. కాలతీతమైనా సరే ప్రభా నాయన మరి వారు మిగిలి ఆలకిస్తూ ఉన్నారు కాబట్టి వారిని మీరు దీవించవలసిందిగా, కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. వారి భౌతికమైన ప్రతి అవసరాన్ని కూడా మీరు తీరుస్తారని నమ్ముతున్నాను. మీ మహా ఐశ్వర్యం బట్టి వారిని ఆశీర్వదించవలసిందిగా, బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ త్వరలో రాని యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.